ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? రాజధాని అంశము జగన్ అన్నట్లుగానే మావిగన్ అనుకుంటే సవరణ చేసే అవకాశం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వంలో నుంచి గజెట్ని మార్చే అవకాశం అయితే ఇక లేదు. పర్మనెంట్గా శాశ్వత రాజధాని. దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ఉంటుంది కదా ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు దక్షిణాది నిర్లక్ష్యం చేస్తాయి. ఇప్పుడే ఆల్రెడీ నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఒక భావన అయితే ఉంది కదా సార్. ఒక్కొక్క ఎంపీకి దగ్గర 20 లక్షలు, 18 లక్షల నుంచి 20 లక్షలు వస్తుంది. భారతదేశంలో 20 లక్షలు పైన ఓట్లున్న ఎంపీలు 120 మంది. ప్రజలకు అందుబాటులో తక్కువగా ఉంటారు ఎంపీ అంటే. వారానికి 3 రోజులు చిత్తూరులో ఉంటారు, ఎక్కువ భాగం హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉంటారు. అయినా ఎంపీ ఎమ్మెల్యే లాగా రోజంతా అక్కడ ఉంటే ఎమ్మెల్యేలకు ఇబ్బంది అండి. ఎమ్మెల్యే గారేమో బెంగళూరులో ఉంటారు, మీరేమో హైదరాబాద్లో ఉంటారు. ప్రజలు ఎవరు కలవాలి సార్? కార్పొరేషన్ గొడవలో కూడా సర్దుబాటు చేసుకున్నారు సార్? సర్దుబాటు చేసుకున్నారా? నేను ఇస్తున్నానని కానీ నాకు చెప్పలేదు, నేను కూడా ఆయనకి చెప్పలేదు. ఓకే. దానివల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, పోస్టింగ్ అయిపోయింది. ఒక అరావు శ్రీధర్ అక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆడ ఆధిపత్యం చెలాయించేదంతా కూడా ముక్కా రూపానందరెడ్డే. భాస్కర్ అయితే నా చెప్పు చేతల్లో ఉండడు, అరవ శ్రీధర్ అయితే నా చెప్పు చేతల్లో ఉంటాడని కోరి అరవ శ్రీధర్కి సంబంధం లేకపోయినా పార్టీతో అతను తీసుకొచ్చి టికెట్ ఇప్పించి గెలిపించుకొని అరవ శ్రీధర్ని ఇంటి మనిషిగా కట్టేసుకున్నాడు అనేది బయట ఆరోపణ. ఎమ్మెల్యే గారు ఎంపీ దగ్గర నుంచి కింద పంచాయతీ ప్రెసిడెంట్ దాకా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఫేట్ ఏంటి? ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకుండా పక్కన నీ పెత్తనం ఏంటి అని అడిగాడు అనుకోండి, నెక్స్ట్ ఆయన ఉండాలి. మీరు ఏ లెవెల్లో వీళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు చెప్పండి. అందుకే కదా ఈ వర్గాలు పైకి రాలేకపోతే. మరి మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు సార్, మీది ఆ సమాజ వర్గమే కదా. ఇండిపెండెంట్గా ఉన్నానంటే నేను కొద్ది గొప్ప ఆర్థికంగా గట్టిగా ఉన్నానన్నమాట. ఈ మాత్రం మాట్లాడగలను. మీ పార్లమెంట్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో అవినీతి చేస్తున్నారు, కరప్షన్ చేస్తున్నారు, పార్టీకి ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల అంటూ పార్టీ అధిష్టానానికి స్వయాన మీరే ఫిర్యాదు చేశారట, అవునా సార్? మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తిరుగుబాటు ఎగురవేసినట్టున్నారు. ఆదిమూలం గారు చేసింది హేయమైన విషయం. అంటే సీఎం కావడమే లక్ష్యం, 29లో మళ్ళీ సీఎంగా అడుగు పెడతానంటున్నారు. బోళ్ళని చెప్పచ్చు, పిఎం కూడా అవ్వచ్చు. వైసీఎం సీఎం థింక్ పిఎం అంతేనా సార్? వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక బ్యూరోక్రాట్ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో ఖచ్చితంగా అదే చేసి చూపిస్తున్నారు మన చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాద్ గారు. అంటే గల్లీలో కాదు ఢిల్లీలో తన వాయిస్ను వినిపిస్తూ తెలుగోడి సత్తా కూడా ఆయన చూపించడం జరుగుతుంది. అలాంటి ఎంపీ దగ్గుమల ప్రసాద్ గారితో ఈరోజు మన మాటామంతి. నమస్తే సార్. నాకు తెలిసి దగ్గుమల ప్రసాద్ సార్ మీరు రాజకీయాలకు రాకముందు ఒక ఐఆర్ఎస్ ఉద్యోగి సార్, మీరు ఒక అధికారిగా రిటైర్డ్ అయ్యారనమాట. ఐఆర్ఎస్ ఉద్యోగిగా చాలా సక్సెస్ సాధించారు కాబట్టి ఇక్కడికి రాగలిగారు మీరు. మరి రాజకీయాల్లోకి వచ్చారు కదా సార్, 2 ఏళ్ళు అయిపోయింది, సక్సెస్ సాధించాను నేను అన్న ఫీలింగ్ మీలో ఉందా? ఈ 2 ఏళ్లలో ఒక 1 ఇయర్ అంతా నేర్చుకోవడానికి సరిపోయిందండి. ఓకే. పార్లమెంట్ ప్రొసీజర్స్, తర్వాత పార్లమెంట్ మెంబర్ యొక్క రోలు సార్, తర్వాత అక్కడున్న విధి విధానాలు తెలుసుకోవడానికి సరిపోయింది. అట్లాగే కాన్స్టిట్యున్సీని చదవడం సరిపోయింది. తర్వాత 1 ఇయర్లో మేము ఒక విధంగా చాలా కాంట్రిబ్యూట్ చేసామని అనుకోవచ్చు సార్. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో అవసరాలు ఏమున్నాయో దాన్ని పార్లమెంట్లో లేవనెత్తడం, తర్వాత అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్స్లో పనులు అవుతాయి, ఏ మినిస్ట్రీ దగ్గర ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఫండ్ తీసుకురావచ్చు అనే దానికి కూడా చాలా కృషి చేస్తున్నాం. ఓకే. సో అది ఎట్లాగో త్రూ ప్రాసెస్ ఉంటుంది. ఎంపీ ఒక్కడే అక్కడ వెళ్ళలేడండి. ఎనీథింగ్ ఈజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ఎ యూనిట్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే. ఆయనకు ప్రపోజ్ చేసి ఆయన ద్వారా మన మినిస్టర్లకి ప్రపోజల్ తెప్పించుకొని మన కన్సర్న్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ నుంచి అక్కడ నుంచి ఫార్వర్డ్ చేయించి అక్కడ మేము పర్సూ చేస్తాం. ఓకే. సో ఆ విధంగా చేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో నుంచి కూడా తీసుకొని
మా కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు పని చేయగలం, వెల్ఫేర్ యాక్టివిటీస్, సంక్షేమ కార్యక్రమం చేయగలం అని కూడా ప్రయత్నం. ఓకే, ఇప్పుడు ఏది చేసినా ఇది మేము చేశాము అని గొప్పగా చెప్పుకుంటారు. ఈ ప్రాసెస్ గురించి ఎవరు చెప్పారు సార్ మీరు? ఇది మీరు అల్టిమేట్గా కలెక్టర్ నుంచి జిల్లా మంత్రులకు విన్నపాలు ఆటి నుంచి మేము తెప్పించుకొని మేము దాన్ని ఫాలోఅప్ చేసి తెప్పించడం మా బాధ్యత అని చెప్తున్నారు అన్నమాట. ఇంత ఓపెన్గా చెప్పరన్నమాట. అందులో ఈయన గొప్ప ఏముందబ్బా, ఈయన పంపించారంటే జిల్లా నుంచి పోయిందంటే ఎంపీ గారు ఫాలోఅప్ చేశారు, ఒక రాయబారి మధ్యవర్తిత్వం చేశారనే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, కానీ వాస్తవం అయితే అదే సార్. మనం అక్కడ మన సొంతంగా ప్రపోజల్ రాకుండా నేను ఈ ప్రపోజల్ తీసుకొచ్చాను శాంక్షన్ చేయండి అంటే అది శాంక్షన్ అట్లా ఉండదు. ఓకే ఓకే, దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ ఉండాల్సింది. ఓకే సార్. అట్లా అయితేనే పనులు అవుతాయి. లేదు మనం తీసుకొచ్చాము వెళ్ళాము అయిపోయింది అనేది. లైక్ రైల్వే ఉంటాయి, రైల్వే పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తిరుపతి నుంచి కాట్పాడికి డబుల్ లైనింగ్ శాంక్షన్ అయింది. దానికి ఈ ప్రపోజల్ అంతా అక్కర్లేదు. దానికి ఏంటంటే మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేసి సీఎం గారు వచ్చినప్పుడు సార్ ఇట్లా ఉంది ఈ ప్రాబ్లం, రాష్ట్ర మాట ఉంటుంది కాబట్టి రాష్ట్రం ఈ ప్రాబ్లం ఉంది, మీరు మాట్లాడి రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ ఎజెండాలో ఈ పాయింట్ కూడా పెట్టుకొని అని చెప్పి మేము ముందు అప్లికేషన్ ఇచ్చుంటాం. సీఎం గారి ద్వారా దాన్ని వాళ్ళ చేత చెప్పించి తర్వాత మళ్ళీ మేము పర్సూ చేసి దాన్ని శాంక్షన్ తెప్పిస్తాం. అట్లాంటివి పెద్దవి జరుగుతాయి. తర్వాత కొన్ని మినిస్టీరియల్ వచ్చే ఫండ్స్ మాత్రం మనం త్రూ వెళ్ళాల్సిందే. పార్లమెంటేరియన్స్ అందరికీ కూడా ఈ క్లాసెస్ అవి పెడుతుంటారు కదా సార్ ఢిల్లీలో, అందరూ వెళ్తుంటారు సార్? తక్కువ మంది వస్తారండి. ఈఆర్ఎస్ అనే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ క్లబ్లో. ఏమో మరి చాలా వాళ్ళు ప్రతి వారానికి 2 మినిమం అయితే పెడతారు, ఒకసారి 3 పెడతారు. వాళ్ళు మంచి టాపిక్స్ పెడతారు, మంచి టాపిక్స్ పెడతారు. అందరికీ మాకు బాగా ఎక్కువ తెలిసిపోయిందన్న ఫీలింగ్లో ఉంటారా, లేకపోతే ఏం తెలుసుకొని ఏం లాభం లేనేది ఉంటారు? వాళ్ళకి టైం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే దాని మీద. అంటే ఒక పార్లమెంటేరియన్కి ఇలా కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడము, మనము రాజ్యాంగం ప్రకారము సమాజంలో ఎలా ముందుకు పోవాలి, సమాజాన్ని ఎలా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే ఆలోచన తప్పితే వేరే టైం ఏముంటుంది సార్? మరి వాళ్ళు ఎవరెవరు ఛాయిస్ అది వస్తారు, కొంతమంది అయితే వస్తారు. అయితే దానిలో హైలీ టెక్నికల్గా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో వరల్డ్లో మన డిప్లొమసీ దౌత్య నీతి ఎట్లా ఉంది, మనం ఎట్లా పాటించాలి కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడటానికి ఒక ఎక్స్పర్ట్ వస్తాడు. సో దానిలో యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంటే మన మీద ప్రభావం ఏముంటుంది, మన రోల్ ఏంటి, తర్వాత అమెరికా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ట్రయాంగిల్ జరుగుతుంటే, లేకపోతే ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ వార్ జరుగుతుంటే మన రోల్ ఏంటి, మనం పాటించాల్సిన విధానాలు ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే విషయాన్ని మనం అక్కడ డిస్కస్ చేస్తుంటాం. అంత లోతుగా వాళ్ళు చెప్తారు కాబట్టి మనకు అర్థమయ్యి మనకు కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గర తీర్చుకుంటాం. ఇది ప్రతి పార్లమెంటేరియన్కి అవసరం కదా, అవసరమైన సబ్జెక్ట్ కదా ఇది. అవసరమే. ఇది దౌత్య నీతి గురించి నేర్చుకోవాలి కదా. అసలు మనకు వచ్చే ఇబ్బందులు ఏంటివి? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఉక్రెయిన్ రష్యా ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే మనకు ఎలాంటి నష్టం వస్తుంది? ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నాయి, ఇలాంటి ఇరాన్ వాళ్ళపై దాడి చేస్తుందో మనకు యుద్ధం అయితే జరుగుతోంది. తద్వారా ఈరోజు ఇంధనం కొరత, అన్ని కొరతలు ఏర్పడిపోయాయి. ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ఇంపోర్ట్ ఆగిపోయింది, మనకు ఆర్థికంగా నష్టాలు చాలా ఉంటాయన్నమాట. కానీ దీంట్లో మన పాత్ర ఏంటి, మనం ఎలా నష్టపోతాం, మనం ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒక తెలుసుకోవాల్సిన కామన్ ఒక చిన్న థింగ్ కూడా ప్రతి పార్లమెంటరీకి అవసరం. ఎందుకంటే మీరు పార్లమెంట్లో డిస్కస్ చేసుకుని దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడడానికైనా కనీసం బ్రెయిన్లో గుజ్జు అనేది ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు పార్లమెంటేరియన్ మా పార్లమెంట్ సభ్యుడు అనేవాడు భారతదేశం మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, మన నియోజకవర్గం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులే కాకుండా దేశం మొత్తం యొక్క రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. అట్లాగే అంతర్జాతీయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే పార్లమెంట్ సభ్యుడికి చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక పార్లమెంట్ 7 నియోజకవర్గాలతో కూడుకున్న పార్లమెంట్ నుంచి మీరు గెలిచి ఉండొచ్చు అనమాట. ఒక పార్లమెంటేరియన్ కావచ్చు, పార్లమెంట్లో తీసుకుంటే ప్రతి డిస్కషన్ కావచ్చు, ప్రతి అమలు చేసే ప్రతి చట్టం కావచ్చు దేశానికి మొత్తం వర్తిస్తుంది అనమాట. అలాంటప్పుడు ప్రతి పార్లమెంటేరియన్ దేశం నలుమూలల గురించి తెలుసుకోవాలి.
దేశ సమస్యలు ఏమన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే పార్లమెంట్ సభ్యుల మీద ఉందండి. ఎందుకు సార్ చాలా మందికి ఇది కొరవడింది? అసలుకి పార్లమెంటు సమావేశాలకు రావడానికే చాలా గగనమైపోతుంది. కొంతమంది అయితే స్వామి భక్తిని ప్రదర్శిస్తూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అధినేతల చుట్టూ తిరుగుతుంటారు అనమాట. అంటే ఇక్కడ స్వామి భక్తిని ప్రదర్శించుకుంటుంటారు. అది కరెక్ట్ అంటారు అసలు? కాదు, వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్కి రావాలి, పార్లమెంట్ ప్రొసీడింగ్లో పార్టిసిపేట్ చేయాలి. పార్లమెంట్లో కూడా చాలా ప్రజాస్వామిక పద్ధతులు చాలా ఉన్నాయండి, అవన్నీ తెలుసుకోవాలి. ఏ పద్ధతిలో పాటించాలి, ఎక్కడి నుంచి ఒక ఒక బిల్లు వస్తుందంటే దాని మీద మనం అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. మనకెందుకు లేని ఊరుకోకూడదు. ఆ బిల్లు గురించి తెలుసుకోవాలి. ఆ బిల్లులో మనం ఏమైనా చేయగలమా, మనకు వచ్చిన ఐడియా ఏమైనా ఇవ్వగలమా కన్సర్న్ మినిస్టర్కి, లేకపోతే కమిటీల ద్వారా దాన్ని ఏమైనా ఫార్వర్డ్ చేయించగలమా, ఇవన్నీ చేయాల్సింది. చేస్తేనే ప్రజాస్వామ్యం యొక్క విజయం బాగుంటుంది. అదర్వైజ్ అతి కొద్ది మంది పాల్గొని మిగతా వాళ్ళు పాల్గొనకపోతే ఆ విజయం యొక్క ఇది శాతం తగ్గుతుంది. కరెక్ట్ సార్. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒక ఎంపీ అయితే ఎంతసేపు ఉన్న తన పార్లమెంటులో రాజకీయం చేసుకోవడము, ఏమి చేస్తే మనం బాగుపడతాము, ఓకేనా, దేశం ఎటుపోతే మనది నా పార్లమెంట్లో నేను మళ్ళీ గెలవాలంటే నేనేం చేయాలి, ఎంత పిండుకోవాలి, ఎంత పిండుకుంటే నేను ఒక ఎంపీగా పోటీ చేయడానికి అయిన ఖర్చు వెనక్కి వస్తుంది, ఈ ఆలోచన తప్పితే వేరే ఆలోచన ఉండట్లేదు కదా సార్? అది కూడా ఒక భాగమే. ఎందుకంటే లేకపోతే అసలు పార్లమెంట్కి వెళ్ళకపోతే మనం దేని గురించి మాట్లాడతాం? చాలా మంది ఇక్కడ అధినేతల చుట్టూ తిరుగుతున్నారు సార్. ఒక్క రోజు ఏం వెళ్తారు మధ్యలో అంతే, ఎందుకంటే సంతకం పెట్టి రావాలి కదా అటెండెన్స్ 1-2 రోజులు పోతే మిగతా అంతా కూడా ఈడే శివపార్వతుల చుట్టూ వినాయక స్వామి ఎలా తిరుగుతుంటాడో మా తల్లిదండ్రుల చుట్టే కదా విశ్వం అంతా కూడా ఉంది. అయితే మా తెలుగుదేశం పార్టీ ఎంపీ సిచ్యువేషన్ అయితే అది కాదండి. ఓకే, అక్కడ ఏమవుతుందంటే మాకు అటెండెన్స్ చూస్తారు, ఎంతమంది అటెండ్ అవుతారు, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ఎన్ని డిస్కషన్లో పాల్గొంటున్నారు, వీటి క్వాలిటీ ఏంటనేది చంద్రబాబు గారు యాజ్ ఎ సీఎం మీటింగ్ పెట్టినప్పుడు అసెస్మెంట్ చేస్తారు. ఓకే సార్. చేసి ఏ ఎంపీ ఏం చేస్తున్నారని ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉంటారు. ర్యాంక్ ఏంటి సార్ దాంట్లో? నేను 2-3 అట్లా ఉంటానండి. 2-3 ర్యాంకులలో సార్? గ్రేట్ సార్. 2-3 ర్యాంకులు అంటే ఎక్కువగా మనకు కృష్ణదేవరాయలు కావచ్చు, రామదేవరాయలు మా లీడరు. అదే సార్, కృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ గారు మినిస్టరు, తర్వాత మన చంద్రశేఖర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంకొక మినిస్టర్ అక్కడ. మిగతా ఎంపీస్ అంతా ఉంటారు. వాళ్ళు ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటనేది చంద్రబాబు గారు తీసుకొని అందరినీ, తర్వాత ప్రతి పార్లమెంట్ ముందు మీరు ఎలా పాటించాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా మాకు గైడెన్స్ ఇస్తుంటారు. ఏమన్నా క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గైడెన్స్ బాగుంటుంది. మరి డీలిమిటేషన్ మహిళా బిల్ అప్పుడు ఏంటి సార్, అసలు ఎలాంటి డైరెక్షన్ వచ్చింది, ఎందుకు అసలు విపక్షాల మొత్తం గగ్గోలు పెట్టేది, వీగిపోయింది కదా బిల్లు? బిల్లు వీగిపోయింది. అయితే డీలిమిటేషను మహిళా బిల్లుకి వచ్చినప్పటికీ అవి 2 ప్రత్యేక సమావేశాలు పెట్టారండి. దగ్గర 16 గంటలు డిస్కషన్ కూడా అయింది దాని మీద. వాళ్ళు అనుకున్నది ఏంటంటే మహిళా బిల్లు, దీనిలో 2-3 డౌట్స్ ఉన్నాయి ప్రజలకి. అపోజిషన్ వాళ్ళు రైజ్ చేసింది కూడా అవే. ఏంటంటే మహిళా బిల్లు 2023లోనే పాస్ అయిపోయింది. అవును, అది కాన్స్టిట్యూషన్, అది అమలు చేయండి ఇప్పుడు అంటున్నారు విపక్షాలు. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది. అయితే అది ఎప్పటి నుంచో వస్తుంది, గత 20 ఏళ్ళ నుంచి అప్పుడు అనుకుంటాం, మొన్న పాస్ అయింది, అందరు కన్సెన్సస్తో చేశారు. అయితే దాన్ని ఇప్పుడు 26లో ఎందుకు దాన్ని ఆ బిల్లుకి అమెండ్మెంట్ పెట్టారు? ఎందుకంటే మన 23లో ఉన్న మహిళా బిల్లులో ఒక క్లాజ్ ఉంది. ఏంటంటే అది ఈ మహిళా బిల్లులో రిజర్వేషన్ 33% మహిళలకు ఇచ్చేది మన జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం క్లాజ్ ఉంది. దానివల్ల 2024లో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఓకే, ఇప్పుడు 29లో ఇంప్లిమెంట్ చేద్దామని దాని అమెండ్మెంట్ సవరణ తీసుకొచ్చారు. సవరణ తీసుకొచ్చి ఈ బిల్లుకి జనగణన స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ కాలేకపోతుంది కాబట్టి దానికి టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ జనగణన కంప్లీట్ అయ్యేటప్పటికి 2029కి మనం మా నియోజకవర్గాల బోర్డర్స్ డిసైడ్ చేయడం, ఎవరెవరికి ఏమవ్వాలి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ బీసీ ఈబీసీ రిజర్వేషన్స్ డిసైడ్ చేయ టైం పడుతుంది. కాబట్టి మనం దాన్ని 50% ఉన్న స్థానాలని 50% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ బిల్లు ఈ బిల్లు కలిపి పెట్టారు. ఓకే సార్. అయితే చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఆ బిల్లులో ఆ 50% అనేది రాలేదు, పాపులేషన్ అని వచ్చింది.
ఓకే ఓకే మాకు వచ్చిన బిల్లులో జనాభా ప్రాతిపదికన అనేది వచ్చింది. అది అపోజిషన్ వాళ్ళు రైజ్ చేశారు. కానీ ఆ రోజు హానరబుల్ హోంమంత్రి గారు అమిత్ షా గారు ఇది ఎట్లా జరిగిందో మీకు గ్యారంటీ కదా కావాల్సింది, ఇది నాకు 1 గంట టైం ఇస్తే అది మార్చేసి జనాభా ప్రాతిపదికన అనేది తీసేసి 50% అనేది ఇంక్లూడ్ చేసుకొచ్చి ఇస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని కరెక్ట్ అడిగితే దానికి కూడా అపోజిషన్ పార్టీస్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి బిల్లు వీగిపోయింది. ఆయన కానీ యాక్సెప్ట్ చేసి ఉంటే మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ 2 పాస్ అయి ఉంటాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో దాన్ని ప్రవేశపెట్టే అవకాశం లేదా సార్? అది ఇంకా మరి ప్రభుత్వం పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రభుత్వం కలిసి వీళ్ళందరిని మళ్ళీ పిలిచి వీళ్ళందరూ ఏకాభిప్రాయానికి రావాలి. ఓకే, ఏకాభిప్రాయానికి కూర్చొని మనం ఇది ఒక మంచి పని. ఈ దేశంలో మహిళలు కొన్ని యుగాలుగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు హెరాస్మెంట్కి గురవుతున్నారు, ఉమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఉమెన్ని తక్కువగా చూస్తున్నారు, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్లో తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని అన్ని విధాలుగా తక్కువగా చూస్తున్నారు. ఈ దేశంలో దగ్గర 50% ఉన్న ఉమెన్కి ఈ స్థితి కాదు. వాళ్ళకి రాజకీయంగా మనం బలం చేకూర్చినట్లయితే ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి, ఇంకా వితంతు వివాహాలను ప్రోత్సాహం తగ్గుతుంది. సో ఇన్ని జాడ్యాల నుంచి బయటికి రావాలంటే వీళ్ళకి రాజకీయంగా కానీ మనం బలం చేకూర్చినట్లయితే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చారు. దాన్ని మనం అందరం ముక్త కంఠంతో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత పాస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, మహిళా బిల్లు పక్కన డీలిమిటేషన్ ద్వారా మన దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రం ఏర్పాటైపోతుంది, దక్షిణాదికి నిర్లక్ష్యం చేస్తారనే ఒక వాదన ఉంది కదా సార్. ఉన్నదానికి 50% పెంపు అంటే ఇక మనకి ఎలాగో పెద్దగా పెరుగు వాళ్ళకి ఎక్కువ అవుతాయి కాబట్టి దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ఉంటుంది కదా ఏ పార్టీ అయినా కూడా. అప్పుడు దక్షిణాది నిర్లక్ష్యం చేస్తాయి, ఇప్పుడే ఆల్రెడీ నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఒక భావన అయితే ఉంది కదా సార్. అది ఆ పరిస్థితిని చూద్దాం మనం. ఇప్పుడు మనకు 543 ఎలక్టెడ్ ఎంపీస్ సార్ మన పార్లమెంట్ లోక్సభలో. సార్ దానికి దక్షిణాది నుంచి 129, 130 ఎంపీస్ సార్. మనం 50% పెంచితే భారతదేశం మొత్తం పెంచుతాం. అవును సార్, వాళ్ళకి పెరుగుతుంది, మనకి పెరుగుతుంది. ఇప్పుడు ఏ స్థితి ఉందో 50% పెరిగిన తర్వాత అదే స్థితి ఉంటుంది. కానీ మనకి డిసడ్వాంటేజ్ వచ్చేది ఇక్కడ అనేది కనపడట్లేదు ఒకటి. తర్వాత అసలు ఈ 50% ఎందుకు పెంచాలి అనేది ఒక ప్రశ్న. ఎందుకు పెంచాలి మనం అంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ఈ డీలిమిటేషన్ అనేది బార్డర్స్ చేంజ్ చేయటము, నంబర్ సీటు పెంచడం అనేది జరగలేదు. మనకు రిజర్వేషన్ చేంజ్ చేశారు, భావాలను బట్టి మధ్య మధ్యలో మారినాయి, కానీ ఈ సీట్లు పెంచలేదు. ఈ పెంచిన వస్తున్న కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించలేక 1971లో దీన్ని 543ని మనం ఒక 25 సంవత్సరాల దాకా దీన్ని ఫ్రీజ్ చేసేద్దామని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఫ్రీజ్ చేసేసారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజుల్లో పాపులేషన్ ప్రజలు ఎక్కువైపోతున్నారు, జనాభా ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కానీ ఫ్రీజ్ చేస్తే ఈ జనాభా ద్వారానే మనం అందరం కూడా పార్లమెంట్ సీట్స్ ఉంటాయని అనుకున్నారు. అలాగే 2001లో వాజ్పేయి గవర్నమెంట్ గారు, అది 25 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ దానికి ఫ్రీజ్ని ఇంకొక 25 ఏళ్ళు పెంచారు. అయితే ఇప్పుడు ఇంకా ఈ రోజున ఎందుకు దీన్ని టేకప్ చేశారంటే ఇప్పుడు ఇంకా ఫ్రీజ్ని కంటిన్యూ చేసుకుంటా పోతే 1971లో మన ప్రజలు 54 కోట్లు ప్రజల సమస్యల్ని ప్రజలు ఆయనకున్న పరిధిలో ఫోకస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 143 కోట్ల ప్రజలు అయితే 2 times పెరిగింది. అంటే ఒక్కొక్క ఎంపీకి దగ్గర 20 లక్షలు, 18 లక్షల నుంచి 20 లక్షలు వస్తుంది. భారతదేశంలో 20 లక్షలు పైన ఓట్లున్న ఎంపీలు 120 మంది ఉన్నారు. 120 సీట్స్ ఉన్నాయి. 25 నుంచి 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు ఒక్కొక్కరికి. అట్లాగే మన మల్కాజ్గిరి లాంటి కాన్స్టిట్యున్సీలో 40 లక్షలు, 38 నుంచి 40 లక్షల మంది ఉన్నారు. ఒక ఎంపీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంతమంది ప్రజల్ని రిప్రజెంట్ చేయగలరా? వీళ్ళ సమస్యలను తెలుసుకోవటం ఎట్లా? లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళకి అందజేసేది ఎట్లా? చేయగలరా? కాబట్టి దీన్ని తగ్గించేసి
మనం ఎప్పుడైతే మీరు ఈ 50% పెరిగితే 850 అవుతాయి. అప్పుడు వీళ్ళకి ఒక్కొక్క ఎంపీకి రిప్రజెంట్ చేసే పాపులేషన్ కూడా తగ్గుతుంది. ఈయన కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల గురించి ఫోకస్ చేయడానికి ప్రతి మండలంలో వెళ్ళి తక్కువ ఏరియాకి వస్తే డీసెంట్రలైజేషన్ కరెక్ట్ అనే ఉద్దేశంతో చేశారు, ప్రపోజ్ చేశారు. అయితే అది వీగిపోయింది. కానీ మరి దానికి ముందు అందరిని ఏకాభిప్రాయానికి వచ్చి మళ్ళీ చేస్తారని ఆశిద్దాం. తమిళనాడు ఎలక్షన్స్లో అనుకుంటా మల్లికార్జున్ ఖర్గే గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉగ్రవాదితో పోలుస్తూ మాట్లాడారు కదా, దాని మీద కూటమి ఎంపీగా మీ కామెంట్ ఏంటి సార్? అసలు మనము అపోజిషన్ వాళ్ళు ప్రధానమంత్రి గారిని లేకపోతే ఉన్న గవర్నమెంట్ మంత్రుల్ని విమర్శించే హక్కు ఉంది, రీజనబుల్గా ఎక్కడన్నా తప్పులు చేసి చేయొచ్చండి. కానీ మనం ఉగ్రవాదులుగాను లేకపోతే నిరంకుశవాదులుగాను డిక్టేటర్షిప్లు అని చెప్పకూడదు, అట్లాంటి పదాలు వాడకూడదండి. మనం ప్రధానమంత్రి గారిని మనం ఎన్నుకున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశం మొత్తం ఎన్నుకుంది. ప్రజాస్వామ్యంలో 51% వచ్చినా కూడా ఆయన మెజారిటీ సాధించినట్టే. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన అందరికీ రిప్రజెంట్ చేస్తున్న ఒక ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయనకి ఇట్లాంటి పదాలు వాడకూడదు. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అట్లా వాడారు, ఆవేశంలో వాడారా మరి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఒక చిన్న డౌట్ సార్, నాకు 2023లోనే పాస్ అయిన మహిళా బిల్లు 33% రిజర్వేషన్ మహిళా బిల్లు చిన్న సవరణ తీసుకొచ్చి దాన్ని మార్పు చేయాలని చూశారు, దానికి విపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి, అంటే శాసనసభలో తీర్మానం చేశారు, శాసన మండలికి పంపించలేదు. సరే, ఆ కారణం మీకు తెలుసు. అంటే టీడీపీకి అక్కడ బలం లేదు కాబట్టి అక్కడ వీగిపోతుంది బిల్లు అనేది, అక్కడికి పంపించకుండా నేరుగా పార్లమెంట్కి పంపించారు. అక్కడ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. ఓకే, పెద్ద ఎత్తున తాళీ బజాయించారు, ఇక్కడ కూడా పండగలు చేసుకున్నారు, సంతోషం. మళ్ళా ఒకవేళ సపోజ్ వైసీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే అలాంటి చట్ట సవరణ చేసే అవకాశం పార్లమెంటులో ఉండదంటారు. రాజధానికి సంబంధించి ఇప్పుడే అంటున్నారు మా విగన్ అంటున్నారు. వస్తే ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా కొంత భయపడే పరిస్థితి ఉంది. జగన్ వస్తే ఏంటి పరిస్థితి, ఏం చేస్తాడు ఈ రాజధానిని అనేది. మరి ఇక్కడ మండలిలో ఆమోదానికి పంపకుండానే, అక్కడ చర్చకు పంపకుండా నేరుగా ఢిల్లీకి వచ్చేసింది, పార్లమెంటుకి వచ్చింది. అక్కడ ఉభయ సభలు ఆమోదించాయి, పెద్ద ఎత్తున తాళీ బజాయించారు, ఇక్కడ పండగ కూడా చేసుకుంటున్నారు, బాగుంది పరిస్థితి. 2023లో ఆమోదం పొందిన మహిళా బిల్లుకే ఒక చిన్న సవరణ తీసుకురావడానికి బిల్లు పెట్టేసేది చట్టసభల్లో. చట్టాలు తయారు చేసేది మీరే, మార్చేది మీరే కదా. ఇప్పుడు మళ్ళా రాజధాని అంశము జగన్ అన్నట్లుగానే మావిగన్ అనుకుంటే ఆ రోజు సవరణ చేసే అవకాశం ఉందా లేదా? ఈ రాజధాని అంశం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీలో పాస్ చేసి పంపించటం అనేది ఆ రోజు లీగల్ ఒపీనియన్ తీసుకొని మండలికి పట్టకుండా కూడా పంపించవచ్చు దీని అని పంపించారు. తర్వాత దాని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ఉంది దాని మీద. అట్లాగే అక్కడ 2 సభలు ఆమోదించి గజెట్లో తీసుకున్నారు, దాన్ని గజెట్ ఆఫ్ ఇండియాలోకి తీసుకొచ్చారు. అట్లాగే మ్యాప్లో కూడా మార్చారు. ఇప్పుడు మీరు ఈరోజు ఇండియా మ్యాప్లో చూస్తే అమరావతి అని కనపడుతుంది. సో ఇది మా గజెట్లోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చడానికి మళ్ళీ మనకి 2/3 మెజారిటీతో అమెండ్మెంట్ కావాలి. ఓకే, ఏ పార్లమెంట్లో అయినా కూడా 2/3 మెజారిటీతో అవ్వటం అనేది అది ఈక్వల్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. డీలిమిటేషన్ మహిళా బిల్లు అది అవ్వదు. ఈయన మావిగన్ చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా ఆయన కేంద్ర ప్రభుత్వంలో నుంచి గజెట్ని మార్చే అవకాశం అయితే ఇక లేదు. ఇది అమరావతి పర్మనెంట్గా శాశ్వత రాజధాని. ఈ లోపు అక్కడ అంత డెవలప్మెంట్ కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది. మన గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ వస్తున్నాయి, గవర్నమెంట్ క్వార్టర్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, తర్వాత రైల్వే స్టేషన్ రాబోతుంది, ఎయిర్పోర్ట్ రాబోతుంది. సో అన్నీ వస్తే ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయో ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి అది శాశ్వత రాజధానిగానే ఉంటుంది. ఎవరికన్నా డౌట్స్ ఉండి లేకపోతే అనుమానాలు ఉండి ఇది ఆయన వస్తే మారుస్తాడు మావిగాను, ఇవన్నీ మనకు మాట్లాడుకోవడానికి వినటానికి బాగుంటాయి, కానీ ఆచరణ సాధ్యం కాని విషయాలు. ఓకే సార్, క్లారిటీ సార్. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా పార్లమెంటులో ఒక ప్రాసెస్ ప్రకారమే జరగలే. కలెక్టరేట్ నుంచి మినిస్టర్కి లేదా కొన్ని రైల్వే ప్రాజెక్టులు అయితే సీఎంకి, అక్కడ నుంచి వినతులు ఢిల్లీకి వస్తే మేము ఫాలోఅప్ చేసి తీసుకొస్తాం అంటారు. మరి చిత్తూరుకు వచ్చిన కేంద్రీయ విద్యాలయం 2 తీసుకొచ్చాం. ఓకే సార్.
రెండు, ఒకటి చిత్తూరు మంగసముద్రం అని, ఒకటి కుప్పం. ఓకే సార్. అదే దాని గొప్ప విషయం ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తంలో 14 శాంక్షన్ అయితే 2 మన డిస్ట్రిక్ట్కే వచ్చింది, చిత్తూరు. ఓకే. దానికి కారణం ఏంటంటే మేము కంటిన్యూగా పర్సూ చేసాం. చిత్తూరులో ఎక్కడ వచ్చింది సార్? చిత్తూరు సిటీ టౌనే కదా సార్. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ టెంపరీగా సిల్క్ బోర్డు బిల్డింగ్ని తీసుకొని ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేసాం. అడ్మిషన్స్ అయిపోయినాయి, టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. ఓకే. అయితే ఇది తీసుకురావడంలో ప్రయత్నాలు ఎట్లా ఉంటాయి, ప్రాసెస్ చెప్తాను. ఇన్నిసార్లు మేము అక్కడ కమిషనరేట్కి వెళ్ళి, కేవీకే కమిషనరేట్ ఉంటుంది అక్కడ ఢిల్లీలో, దానికి వెళ్ళి ఈ ప్రపోజల్ని తీసుకొని లోపాలు ఏమైనా ఉంటే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నుంచి రావాల్సిందే. కరెక్ట్. కలెక్టర్ గారు దానికి మొత్తం ఒక 20 పేజీలు ప్రపోజల్ పంపించాడు. మాకు ల్యాండ్ ఉంది, మాకు ఇంతమంది ప్రజలు ఉన్నారు, దానిలో మేజర్గా ఉండే ఒక ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకటి. అలాగే మైనస్ ఆర్మీకి రిటైర్డ్ ఆర్మీ ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని మైనస్ చేయాలి. అయితే మేము కమిషనరేట్కి వెళ్ళి ఈ ఆర్మీ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయండి, అదర్వైజ్ మేము ఎలిజిబుల్ రావట్లేదు మా ప్రజలు, కాబట్టి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పి దాన్ని ఇంక్లూడ్ చేపించి రిక్వెస్ట్ చేసి నా వరకు పర్సనల్గా ఒక 4 సార్లు ఆ కమిషనర్ని కలిశాను, అడిషనల్ కమిషనర్ కలిసి అక్కడ నుంచి ఆ ప్రపోజల్ మినిస్ట్రీకి పంపించాం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఫర్ అప్రూవల్. అది క్యాబినెట్ అప్రూవల్ కావాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి పంపించి అక్కడ పర్సూ చేసి క్యాబినెట్లో దాన్ని పెట్టించాం. క్యాబినెట్కి పెట్టి అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చింది. వచ్చి ఇప్పుడు 2 స్టార్ట్ అవుతుంది. సో అది ఒక శుభ పరిణామం. ఘనత, ఆ క్రెడిట్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారికి దక్కుతుందా అంటే ఎమ్మెల్యేకి దక్కుతుందా? ఒక్కటి అని ఎమ్మెల్యే ఎంపీ అని కాదు, ఇది టీం వర్క్. కలెక్టర్ గారు టీం వర్క్, కలెక్టర్ అండ్ హిస్ టీమ్. ఎమ్మెల్యే గారు ఆ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి చూపించి మాకు ఇది ఉంది విజిట్ చేయించి ఆయన చేయించాల్సింది. నేను ఎప్పుడు అక్కడ ఉండను కదా, ఈ టీం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి అసిస్ట్ చేసి కలెక్టర్ గారు చేయించారు. సో ఎమ్మెల్యే గారు అనే టీము, నా టీము, నేను ఒకసారి వెళ్తే నా అసిస్టెంట్స్ పిఏలు ఒక 2 సార్లు వెళ్ళడం, నేను 4 సార్లు వెళ్తే వాళ్ళు 12 సార్లు విజిట్ చేసి ఉంటారు. సో ఇట్లా అందరి టీం వర్క్ ఇది, ఒకళ్ళకి క్రెడిట్ వెళ్తుందని నేను అనుకోను. కానీ అంటే మీ పార్లమెంట్లోనే ఒక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు నా కృషితోనే వచ్చింది, ఇది నా క్రెడిట్ అని చెప్తుంటారు. మంచిది, క్రెడిట్ వస్తే మంచిది. నా ఉద్దేశం అయితే టీం వర్క్ ఇది. అందరూ కలెక్టర్ అంటే టీం, ఎమ్మెల్యే గారు అంటే టీం, ఎంపీ అంటే టీం. ఓకే. సో మేము కూడా ఇండివిజువల్ కాదు, మా టీమ్స్ తీసుకుంటాం. కలెక్టర్ అంత డేటా ఫర్నిష్ చేయాలంటే ఆయనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొని ఉంటాడు. అలాగే ఈయన విజిట్ చేసినప్పుడు ఈయన ఫెసిలిటేట్ చేసి ఉంటాడు వచ్చిన వాళ్ళందరినీ. అట్లాగే ఢిల్లీలో నేను ఫెసిలిటేట్ చేసి ఇట్లా అందరం కలిసి చేసి ఓ మంచి పని తీసుకొని రావడం జరిగింది. 2024 ఎన్నికల వరకు కూడా చిత్తూరు చాలా వీక్గా ఉన్నింది. వైసీపీకి చాలా బలమైన నియోజకవర్గంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. అసలు ఎవరు ఉంటారు బరిలో, ఎంపీగా ఎవరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారు, ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఒక భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిత్తూరులో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అప్పుడు వచ్చాడు అయ్యో స్వామి అని బాపట్ల నుంచి చిత్తూరుకి వచ్చారు. అసలు ఎలా పాసిబుల్ అయింది సార్ అక్కడ మీరు గెలవడానికి, అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం గెలవడానికి ఎలా పాసిబుల్ అయింది? నాకు తెలిసి మీరు ఒక సర్వే టీముని పెట్టి ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటే అక్కడ పరిస్థితులు అంతా అధిగమించుకొని ఎలా సాధ్యపడింది అసలుకి? 24 వరకు అసలు వైసీపీ తప్పితే టీడీపీ వచ్చే అవకాశమే లేదనుకుంటే ఒక్కసారిగా ఫాట్ పని కొడితే అట్లా 7 ఎమ్మెల్యేలు వచ్చి పడ్డాయి. ఎలా సాధ్యమైంది సార్ అసలు? అది నేను మొదటిగా తెలుగుదేశం పార్టీకే క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే ఒక కొత్త మనిషి వస్తే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు చాలామంది వచ్చేసారు. ఫస్ట్ మీటింగ్కి ఇదేంటి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కొత్త, ఇంతమంది వచ్చారేంటి, ఇదేదో మమ్మల్ని కొంచెం కంగారు పడ్డాం. తర్వాత అర్థమైంది ఇది తెలుగుదేశం పార్టీ ఆనరబుల్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభావం వల్ల మేము అక్కడ 0. ఆ ప్రభావం వల్ల వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత మేము వర్క్ చేయటం ప్రారంభించాం. సైంటిఫిక్గా వర్క్ చేసి ఏ పాకెట్స్లో మనకి తక్కువ ఉంది, దీనికి మనం ఏం చేయాలి, తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, రిటైర్డ్ పీపుల్ ఎట్లా, టీచర్స్ ఎట్లా, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ గ్రూప్స్ ఎట్లా ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్ గ్రూప్స్ ఎట్లా ఉన్నాయి, ఓపెన్ వాళ్ళు ఎక్కడున్నారు, బీసీస్ ఎక్కడున్నారు, తర్వాత వన్యకుల క్షత్రియుల గ్రూప్స్ ఏంటి, ఇవన్నీ సైంటిఫిక్గా ఒక చార్ట్ లాగా వేసుకొని వాళ్ళందరిని అప్రోచ్ చేయి మాకు ఇది
నేను కొన్ని ఇళ్ళకి పర్సనల్గా కూడా వెళ్ళాను, కొంతమంది లీడర్స్కి వెళ్ళిపోయి ఈసారికి మాకు చేయండి. అది వైసీపీ టీడీపీ ఇమ్మెటీరియల్ నాకు. అందరి దగ్గరికి వెళ్ళి మేము వచ్చాము, ఫస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, గెలిపించండి, దాని ప్రభావం ఏంటో నేను నెక్స్ట్ 5 yearsలో చూపిస్తాను. ఓకే సార్, బాపట్ల నుంచి చిత్తూరుకి వచ్చారనమాట. ఇటు నుంచి చిత్తూరుకి బాపట్లకి అడిగాను కానీ ఇవ్వలేదు, అక్కడికి రమ్మన్నారు, సీఎం గారు వచ్చేసి. ఎలా అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉన్నింది మీకు వచ్చినప్పుడు? గెలవగలను అది కూడా వైసీపీ హవా ఉన్నది. అది ఒక రాజకీయ నాయకుడికి అయితే భయం ఉండేదేమో, నేను జస్ట్ అవుట్ ఆఫ్ బ్యూరోక్రసీ నుంచి వచ్చాను కాబట్టి గుడ్డిగా చంద్రబాబు గారు చెప్పారని వచ్చేసాను. అది ఓడిపోతాను గెలుస్తాను అసలు ఏమీ లేదు మైండ్లో. వచ్చాము, మీరు వెళ్ళండి, మీరు గెలుస్తారని చెప్పాడు. కానీ అట్లాగే ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మా పని మేము చేసాం, సైంటిఫిక్గా చేసాం. దీనిలో మా అబ్బాయి రాధే దగ్గుమాళ్ళ కృషి చాలా చెప్పుకోవాలి. రాధే ఆయన వచ్చి ఒక 4 రోజులు కూర్చొని మొత్తం సైంటిఫిక్గా ప్లాన్ చేసి ఎలక్షనీరింగ్ అంటే సైంటిఫిక్ ఎలక్షనీరింగ్ చేశాడు. నేను మీటింగ్స్కి వెళ్ళి ఆ కొద్ది టైంలో అక్కడున్న 7 ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారితో వెళ్ళాను, మన అమర్నాథ్ రెడ్డి గారితో వెళ్ళాను, తర్వాత నగరి వెళ్ళాను, మన భాను గారితో, పోతలపట్టు మురళీ గారితో వెళ్ళాను, చిత్తూరు ఎమ్మెల్యేతో వెళ్ళాను, చంద్రగిరి అన్ని ఎమ్మెల్యేలతో కలిసి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ పాల్గొనటంకే టైం సరిపోయింది. బట్ ఈ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అంతా రాధే తయారు చేశాడు. చేసి అందరినీ సర్వే టీంని పెట్టి అనాలిసిస్ చేసుకుంటూ ఎక్కడ ఏం చేస్తే. సార్ మీరు ఎంపీ అయినాక కొంత వాతావరణం మారింది అక్కడ. నేషనల్ హైవేస్ అంతా రోడ్స్ డెవలప్మెంట్స్, రోడ్స్ వచ్చాయి, ప్లస్ కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చారు, డెవలప్మెంట్ పరంగా ఉంది. కానీ ఒక చిన్న మైనస్ అంటారు, అంటే ప్రజలకు అందుబాటులో తక్కువగా ఉంటారు ఎంపీ. అంటే వారానికి 3 రోజులు చిత్తూరులో ఉంటారు, ఎక్కువ భాగం హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉంటారు. అయినా హైదరాబాద్ నుంచి వచ్చిన కూడా అక్కడి నుంచే తన మంది మార్బలం అంతా వచ్చేస్తారనమాట. వస్తారు, మొత్తం ఆయన కలవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది పబ్లిక్కి. వాళ్ళ ఎవరైతే వస్తారో వంగమాదలు వాళ్ళ అనుచరులు వాళ్ళతో కలవాల్సి వస్తుంది. మళ్ళీ ఆయన అదే ఎక్కడి నుంచి ఆ టీం వస్తుంది, ఆ టీంతో మళ్ళీ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతుంటాడు. ఆయన కొంత ఇబ్బందికరంగా ఉందనేది కామెంట్ అయితే ఉంది సార్. అంత టీం ఏం లేదండి నాకు. సార్ యాక్చువల్గా లోకల్గానే టీం ఏర్పడ్డారు సార్, లోకల్గానే టీం ఏర్పడ్డారు. ఇప్పుడు ఈ అభిప్రాయం అయితే అంతవరకు అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను వెళ్తే ఒక 200 నుంచి 250 మంది వస్తారు వినతులతోటి, వాళ్ళ సమస్యలతోటి. తర్వాత నా దగ్గర ఎంపీ లాట్స్ ఉంటాయి, వాటిలో వర్క్స్ కోసం అన్నీ కలిపి, తర్వాత పిఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్, ఎంపీ లాట్స్, తర్వాత వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన విషయాలు వాళ్ళకి అన్నిటికీ మేము ఒక సిస్టమేటిక్గా నోట్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారికి పోలీస్ సమస్య అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఒక సిస్టమేటిక్ రన్ అవుతుంది. అక్కడ కలవపోవటం అంటూ ఉండదు. నేను రాత్రి 9:30, 10:30 కూడా కలుస్తూనే ఉంటాను. కానీ అందుబాటులో చాలా తక్కువగా ఉంటారు, వారానికి ఒక 3 రోజులు అంటే ఎంపీ ఎమ్మెల్యే లాగా రోజంతా అక్కడ ఉంటే ఎమ్మెల్యేలకి ఇబ్బంది అండి. ఎమ్మెల్యే గారేమో బెంగళూరులో ఉంటారు, మీరేమో హైదరాబాద్లో ఉంటారు, మరి ప్రజలు ఎవరు కలవాలి సార్? ఉంటారు, ఖచ్చితంగా ఉంటాను నేను ఎక్కువ. ఇప్పుడు ఇంకొక కారణం ఏంటంటే నేను అక్కడ ఎక్కువ కమిటీల్లో ఉన్నాను, విధి విధానాల్లో పార్టిసిపేట్ చేయడానికి నా రోల్ ఎక్కువ అక్కడ ఉంటుంది. ఈ ప్రజలను కలిసి దీనికంటే అక్కడ ఎక్కువ వీళ్ళకి వచ్చేది, అది ఆ ప్రయోజనం అంతా వీళ్ళకి వచ్చేది. అయితే అది రియలైజ్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్కువ రోజులు ఉంటున్నాను. తర్వాత మండల స్థాయిలో ప్రతి వెళ్ళినప్పుడల్లా ఒకసారి మండల స్థాయిలో మీటింగ్ పెట్టుకోవటం, అది ఎమ్మెల్యే గారితోటే నేనే అడిగి పలానా చోట పెడదాం అని చెప్పి ఒక ప్రోగ్రాం ప్రకారం వెళ్తున్నాం. ఫస్ట్ 1 year 2 years అక్కడ అడ్జస్ట్ చేయడానికి టైం అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే నేను బిజీ అయిపోయాను. మధ్యలో నేను హైదరాబాద్లో 1 రోజు 2 రోజులు ఉండాల్సి వస్తుంది. సో అట్లా జరుగుతుంది. ఇక నుంచి అది ఉండదు సార్, ఫిక్స్. మరి ఎమ్మెల్యేలతో బాగుంది సార్ సఖ్యత మీకు? బాగుంది, బాగా. మీరు ప్రోగ్రామ్కి వస్తున్నానంటే వాళ్ళే ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు వాళ్ళే చెప్తారు పలానా చోట ప్రోగ్రామ్ ఉందా మీరు రండి అని, నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను. ఎంపీ గారు ఇంతసేపు చాలా వాస్తవాలు, చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. కానీ ఇక్కడ ఎందుకో నాకు అది మీరు అన్న డిఫరెన్స్ ఫస్ట్ ఇయర్లో ఉంది. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే నా అవగాహన లోపమో, దీనివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు నేను రమ్మన్నట్టు రాకపోవటం, లేకపోతే నేను వెళ్ళకపోవటం జరిగింది. బట్ అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడైతే పోతలపట్టులో, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా పోతలపట్టులో 2 ప్రోగ్రాంలు, చంద్రగిరిలో అన్ని చోట్ల పార్టిసిపేట్ చేస్తాను.
వాళ్ళు ఇన్ఫార్మ్ చేసుకొని మేము ఇద్దరమే ఉంటాం, ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ ఉంటాం. పూతలపట్టు ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా తిరుపతిలోనే, ఇది చిత్తూరులోనే కాపురం ఉంటారు వీళ్ళందరూ కూడా. గురజాల జగన్మోహన్ గారు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, వీళ్ళందరూ కూడా ఆడే ఉంటారు, అంతా పక్క ఇళ్ళే ఉంటారు అనమాట. వాళ్ళంతా ఒక టీం అయిపోయారు. అంటే మా చొప్పా పెట్టుకుని మా నియోజకవర్గాలకు వచ్చేస్తున్నారు, మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అన్నట్లుగా జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ కావచ్చు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కావచ్చు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు పార్టీ అధిష్టానానికి లోకేష్ బాబు గారికి, అటు చంద్రబాబు గారికి ఇద్దరికి ఫిర్యాదు చేశారు కదా. అది మొదట్లోనండి, 2024 డిసెంబర్ లోపు అది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. మీరు గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రామ్స్కి చిత్తూరు ఎమ్మెల్యే గారు అయితే వెళ్తూ మా ఆఫీస్కి వచ్చి ఇద్దరం కలిసి వెళ్తాం. బాగా హ్యాపీగా ఉన్నారు అయితే సార్. హ్యాపీగా ఉన్నారు. కార్పొరేషన్ గొడవలో కూడా సర్దుబాటు చేసుకున్నారు సార్? సర్దుబాటు చేసుకున్నారు. చేసుకున్నారా? ఏంటి సార్ అది అర్థం కాదు నాకు. సునీల్ అనే అతను ఆడ ఉంటే గిన లోకేష్ అనే అతనికి మీరు లెటర్ ఇచ్చారు, గురజాల జగన్ గారు లెటర్ ఇచ్చారు ఫస్ట్ ట్రాన్స్ఫర్ కోసము, అతని కాదు ఇతన్ని ట్రాన్స్ఫర్కి. మళ్ళా ఎందుకు జగన్ గారు లోకేష్ వద్దు అని లెటర్ ఇచ్చి కూడా లోకేష్ వద్దని మరి మంత్రి పొంగూరు నారాయణ గారిని కావచ్చు, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఫోన్లు చేసి వద్దు ఆపండి అని చెప్పడము, లేదు మీ ఎంపీ గారు ఫోన్ చేశారండి, మీ ఎంపీ గారు లెటర్ ఇచ్చారు, మేము చేస్తాం పోస్టింగ్ అని పోస్టింగ్ ఇవ్వడం, ఈ గొడవ ఏంటి మళ్ళీ ఎందుకు జరిగిందంటారు? అది మా ఇద్దరి కమ్యూనికేషన్ అప్పుడు ఆ రోజు, అది కూడా 24లో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జరిగింది. ఆయన కానీ ఒక మాట, మీరు ఇట్లా నేను ఇస్తున్నానని కానీ నాకు చెప్పలేదు, నేను కూడా ఆయనకి చెప్పలేదు. ఓకే, దానివల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, పోస్టింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇప్పుడు అట్లాంటి ఇష్యూస్ ఏం లేదని ఉంటే నేను చెప్పాను ఆయన, మీకు ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే మీకు కావాలని అంటే నేను ఆపేస్తాను, లేకపోతే నేను ముందు ఇచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఆపేయండి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఇప్పుడు అట్లాంటి సమస్యలు అంటే కొంతకాలం బెదరగొట్టారు వాళ్ళని, ఆయన సపరేట్గా టీములు ఏర్పాటు చేసుకుంటున్నారు, సపరేట్ వర్గం అయిపోతుంది మా టీంలంతా. ఇప్పటికీ కూడా మీతో కలిసే ఎవరైతే మీతో కలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా దగ్గుమల్ల వర్గం వీళ్ళంతా అని ఎమ్మెల్యే ఒక ముద్ర వేసేస్తున్నారు వీళ్ళంతా ఆయన వర్గం అనేది. కానీ మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఒక టీం ఏర్పాటు చేసుకుంటారని వాళ్ళు భయదాలని చెప్తున్నారంట. పని చేయటం వరకే. ఇప్పుడు నేను ఇన్ని పనులు చేస్తున్నాము, ఇప్పుడు నేను దగ్గర 95 వర్క్స్ ఇచ్చానండి. ఒక 2024-25లో 95 వర్క్స్ ఇచ్చాను, 98, 25-26లో దగ్గర 95 వర్క్స్ ఇచ్చానండి. అవన్నీ ఎంపీ లాట్స్లో రావు, ఎంపీ లాట్స్లో ఒక 25-30 వర్క్స్ వస్తాయి. మిగతా అవన్నీ కూడా నరేగా ఫండ్స్లో నుంచి, తర్వాత జెడ్పీ ఫండ్స్లో నుంచి కలెక్టర్ గారిని సిఇఓ గారిని రిక్వెస్ట్ చేసి వీళ్ళందరికీ ఇట్లా పల్లెటూరులో అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది, తర్వాత హెల్త్ ఇష్యూ అవసరం ఉంది, తర్వాత డ్రైనేజ్ అవసరం ఉంది, లైటింగ్ అవసరం ఉంది, తర్వాత SC/ST కాలనీలో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి మనం అని చెప్తే, సార్ ఇది ఇంత ఫండ్ వాడండి అని చెప్తే అవన్నీ ఇచ్చాం. అవన్నీ సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా చూడటానికి నా ఆఫీస్ టీం మొత్తం ముగ్గురే నాకు ఆఫీస్లో కాకుండా మిగతా వాళ్ళు కూడా కనెక్టెడ్. ఇప్పుడు పూతలపట్టులో ఎవరన్నా తెలుగుదేశం లీడర్ ఉంటే అవి పనులు అవుతున్నాయా లేదా చూడండి, అంతవరకే. కానీ ఈ ఎంపీకి ఫైనల్గా రేపు ఎలక్షన్ అయినప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలిచిన ఓట్లే పడతాయి, కానీ ఎంపీకి సపరేట్గా అయితే పడవు కదా. క్రాస్ ఓటింగ్ కూడా జరుగుతుంది సార్, అప్పుడప్పుడు క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం కొద్దిగా. కొన్ని ఇప్పుడు అన్నమయ్య జిల్లా తీసుకుంటే, మనం రాజంపేట పార్లమెంట్ని తీసుకుంటే మీకు మెజార్టీ స్థానాలు వచ్చాయి టీడీపీకే, కానీ మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు అక్కడ. కొన్ని ఓకేనా, మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు. అది కొద్దిగా క్రాస్ ఓటింగ్ జరిగింది కదా అక్కడ, ఒక ఓటు అటు ఒక ఓటు మొత్తం. అదే గురుమూర్తి గెలిచారు అక్కడ, గురుమూర్తి గారు గెలిచారు ఆడ. జరుగుతాయి ఒక్కోసారి, బట్ జనరల్గా ఇన్ జనరల్ 80%, 85% ఎమ్మెల్యేస్ పనిచేస్తుంటే ఎంపీ గారు కూడా ఇది కొంచెం ఏమంటారు అగ్రెసివ్గా చేస్తున్న ఎంపీ నేనేమో ఇప్పుడున్న వాళ్ళు. అక్కడ అసలు అంతకుముందు ఎంపీ అనేవాడు కనపడే. ప్రతి దానిలో ఈ అభివృద్ధి కలెక్టర్ మీటింగ్స్లో మీరు చూస్తే మేము డిఆర్సీలో పాల్గొంటాను, అన్ని మీటింగ్స్లో, తర్వాత డివిఎంసీలో పాల్గొంటాను, తర్వాత దిశ మీటింగ్ నేనే చైర్మన్, నేనే కండక్ట్ చేస్తాను. ఎంత అసర్టివ్గా ఎంత ఇదిగా చేస్తామంటే, ఎందుకంటే ఆఫీసర్స్ ఎక్కడో కూడా కింద వాళ్ళకి నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం కోసం సార్. సో అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ని, SC/ST అట్రాసిటీస్ కేసుని, తర్వాత ఉమెన్ అట్రాసిటీస్ కేసుని ఎంతగా హ్యాండిల్ చేస్తామంటే దాని పర్సంటేజ్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. మీరు SC/ST అట్రాసిటీస్ కేసు
ఫైల్ చేయటంలో కానీ, ఎఫ్ఐఆర్లో కానీ, లేకపోతే షార్ట్ షీట్ వేయటంలో కానీ, కన్విక్షన్ రావటంలో కానీ పర్సంటేజ్ ఈ 2 ఏళ్లలో బాగా పెరిగింది. అంతకుముందు నెగ్లిజిబుల్గా ఉండేది. సో ఇదంతా మేము ఆ మీటింగ్లో ఇన్సిస్ట్ చేసి నెక్స్ట్ మీటింగ్లో వీ వాంట్ దిస్, అంటే మీ షార్ట్ షీట్స్ క్వాలిటీ బాగుండాలి, మీరు ఎట్లంటే అట్లా వేసేస్తే ఇట్లా ఉంటాయి. అలాగే ఎస్సీ ఎస్టీ డివిఎంసీ అంటే డివిజనల్ విజిలెన్స్, ఓకే, మానిటరింగ్, దానిలో మానిటరింగ్ కమిటీ మీటింగ్, దానిలో సమస్యలు ఎస్సీ ఎస్టీస్ వాళ్ళ సమస్యలే ఉంటాయి మోస్ట్లీ. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ కూర్చొని వాళ్ళ సమస్యలు ఏంటి మినిట్స్ వైజ్ తీసుకుంటాం. ఈరోజు లాస్ట్ మినిట్లో మీటింగ్స్లో ఏమేమి అనుకున్నాం అవన్నీ ఇప్పుడు ఏం చేసాం, ఎంతవరకు సక్సెస్ అయినాయి, ఎంతవరకు అవ్వాలి, అవ్వకపోతే కన్సర్న్ ఆఫీసర్ని ఎందుకు అవ్వట్లేదు, రీజన్స్ ఏంటి, ల్యాండ్ ఇష్యూస్, బరియల్ గ్రౌండ్స్ ఇష్యూస్, రోడ్ల ఇష్యూలు, డ్రైనేజ్ ఇష్యూలు, స్కూల్స్ ఇష్యూస్, ఇన్ని హ్యాండిల్ చేస్తాం. అన్నీ కూడా సాల్వ్ చేయబట్టే కొద్ది గొప్ప ఎంపీ ప్రజెన్స్ కనపడుతుంది. ఇన్ని సాల్వ్ చేశారు కదా సార్ మీరు, ఎంపీ ప్రజెన్స్ కనిపించింది కదా. మరి జిఎస్టీ విషయంలో ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? జిఎస్టీలో అట్టుడికిపోయింది కదా చిత్తూరు సబ్జెక్టు. చిత్తూరులో ఒక వ్యాపారి జిఎస్టీ కోట్ల రూపాయలు జిఎస్టీ ఎగరగొట్టాడు. దానికి సంబంధించి అధిష్టానానికి దగ్గరగా ఉన్న మనిషి అతనికి మద్దతుగా ప్రకటించాడు అనేది జిఎస్టీ విషయంలోనే. జిఎస్టీ విషయంలోనే చిత్తూరుకి సంబంధించి డీటెయిల్గా చెప్పండి నాకు. జిఎస్టీ నాకు అంత, నాకు హైదరాబాద్ జిఎస్టీ అయితే చెప్తాను, వాళ్ళు అక్కడ ఎవరు అంత చేస్తుంది. చిత్తూరులో ఒక వ్యాపారి పెద్ద కోట్ల రూపాయలు ఎగరగొట్టాడు, దాదాపు 100 కోట్ల వరకు వస్తుంది. వాళ్ళు ఊరుకోరు కదా జిఎస్టీ ఖచ్చితంగా. అదే కదా సార్, మళ్ళీ అన్ని మొత్తం బయటపడి డీటెయిల్స్ అంతా బయటపడి పెద్ద క్రైమ్ అనేసి దాని మీద కేసులు అనాయించడము, దాన్ని మళ్ళా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయడం. జిఎస్టీలో సర్దుబాటు అనేది ఉండదండి. ఒకటి అంటే అధికారులతో సర్దుబాటు చేసుకుని దాని తగ్గింపులు ఏదో చేసుకోవడం అనేది పెద్ద, దానికంతా కూడా పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి తనకు మద్దతు పలికాడు అనేది పెద్ద ఎత్తున. ఏదన్నా పార్టీ అధిష్టానం లేకపోతే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందేమో కానీ జిఎస్టీలో, ఎందుకంటే ఈ 2 గవర్నమెంట్లు ఒక ₹1,00,00,000 జిఎస్టీ వస్తుందంటే 50% సెంట్రల్ గవర్నమెంట్, 50% స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు వదిలిపెట్టినా వాళ్ళు వదలరు, వాళ్ళు వదిలిపెట్టి వీళ్ళు వదలరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. షాప్ యజమాని తన పేరు మీద కాకోకుండా షాప్లో పనిచేసే కుర్రాడి పేరు మీద మొత్తం కూడా బదలాయింపులు చేసేసి అదంతా స్కామ్ అంతా బయటపడింది. మళ్ళీ వాడు అప్రూవర్గా మారిపోయాడు. ఇదంతా పెద్ద ఇష్యూ సార్ చిత్తూరులో జరిగింది అంతా కూడా. ఈ 2 ఏళ్లలోనా సార్? దాదాపు ఒక 2 months బ్యాకే సార్. ఇది పెద్ద ఇష్యూ కదా సార్ చిత్తూరులో. మొత్తం పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి జిఎస్టీ ఇష్యూ గురించి. పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. ఇదంతా కూడా దీనికంతా కూడా టీడీపీ వారిని వైసీపీ వాళ్ళకి పెద్ద అస్త్రంగా మారిపోయింది ఇది. జిఎస్టీ మీరు కేంద్రంలో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, జిఎస్టీ యాక్ట్ గురించి సార్ నాకు కొద్ది గొప్ప అవగాహన ఉంది. కరెక్ట్ సార్. కాబట్టి నేను అది ఎట్లా మిస్ అయిందో నేను ఒకసారి కనుక్కుంటాను ఆ డీటెయిల్స్. మేనేజ్మెంట్ అయితే మాత్రం చాలా తక్కువ. పర్టికులర్గా ఇట్లాంటి చేస్తే, ట్యాక్స్ ఎవేషన్ చేస్తే యాంటీ ఎవేషన్ టీం వచ్చేస్తుంది. ఓకే సార్. యాంటీ ఎవేషన్ టీం వస్తే మీకు పెనాల్టీ ఎంత తెలుసా? 200%. ఇంట్రెస్ట్ పెనాల్టీ ఈయన కట్టాల్సిన 1 crore అయితే మొత్తం కలిపి 4 కోట్లు అయి కూర్చుంటుంది సార్. తర్వాత యాంటీ ఎవేషన్ టీం 5 కోట్లు కానీ డిమాండ్ దాటి అరెస్ట్ పవర్ ఉంది సార్. సో ఇన్ని ఉన్నప్పుడు ఈ తప్పు జరిగిందంటే ఏదో కరెక్ట్ సార్. అంటే దగ్గుమల్ల ప్రసాద్ గారు మొన్నటి వరకు ఐఆర్ఎస్ సీనియర్ ఉద్యోగిగా ఉన్నారు కాబట్టి రాజకీయం చాలా పాలిష్డ్గా పోతున్నారు ఆయన. అది కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతోంది ఆయనకు అంటున్నారు సార్. ఎలా సార్ అలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా? అవును, రాజకీయంగా పాలిష్డ్గా వెళ్ళటమే నా ఉద్దేశం. డెలిబరేట్గానే వెళ్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాలు అది సరిపోదు కదా సార్. అది రాజకీయ నేను కొత్తగా వచ్చి రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించాను అనుకోండి, తెచ్చిపెట్టుకున్నట్టు కొత్త లక్షణం తెచ్చిపెట్టుకున్నట్టు ఉంటుంది. ఆ కొత్త లక్షణాలు వద్దండి, దీంతోనే చేస్తున్నాను. నా ఎయిమ్ అంతా ఈ వెనకబడిన చిత్తూరు డిస్ట్రిక్ట్కి నా 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యేటప్పటికి నేను ఏమన్నా చేయగలనా, ఎంతవరకు చేసి వీళ్ళని బెటర్మెంట్ చేయగలిగాను. ఒక 2% ఆర్ 3% కానీ మొత్తంలో కానీ చేంజ్ చేయగలిగితే నేను గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అంతే మళ్ళీ 29లో పోటీ చేయాలని ఆలోచన లేదా? అప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు స్టార్ట్ అవుతుంది. ఈ 5 ఏళ్ళు ఉన్న 5 ఏళ్ళలో మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఏమైతే రెండో ఏమో భారతదేశం మొత్తం, నేషన్ మొత్తంలో కూడా ఈ వర్గాలు పర్టికులర్గా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ వర్గాల్లో ఏదైతే గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుందో అక్కడ ఏదైతే వాళ్ళు చేయాలి అని చెప్పి ఈ ఉన్నత వర్గానికి, ఈ దారిద్ర్యం కింద ఉన్న వాళ్ళ వ్యత్యాసం తగ్గించాలని ప్రయత్నం చేయడానికి చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా వీళ్ళకి చేరేటట్టు అక్కడ ప్రభావం
తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా నేను ఉన్నాను. మీ మధ్యలో ఉన్న విజన్ ఏంటి సార్? అసలు మీ పార్లమెంట్ అంటే చిత్తూరు, కుప్పము, పలమనేరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, చంద్రగిరి, నగరి, ఈ 7 నియోజకవర్గాల్లో మీ దృష్టికి వచ్చిన పరిస్థితులు ఏంటివి? ఆ పార్లమెంటు పరిధిలో సగటు మనిషి ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటే, ఒక కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది, దీన్ని ఏం వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, ఏం గమనించారు, ఏం చేయాలనుకుంటున్నారు? ప్రథమంగా యువత వాడుకుంటుంది నిరుద్యోగం అండి. చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా స్కిల్స్ ఉండలేదు. డ్రాప్ అవుట్స్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ITI, పాలిటెక్నిక్స్ ఈ చదివి స్కిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ గురించి నాకు కృషి చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు స్కిల్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరి క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఆ ఉద్యోగాలు కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్లో చేయాలని చాలామంది బెంగళూరు, తర్వాత చెన్నై, బెంగళూరు ఎక్కువ అండర్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు. అంటే ఇంజనీరింగ్ చేసిన అతను 10,000, 15,000కు పనిచేస్తున్నాడు. ఇట్ ఈస్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంతా డిస్క్రైబ్ చేస్తున్నాం. అండర్ ఎంప్లాయ్మెంట్ చేయకుండా ఇక్కడే ఏదైనా ఫెసిలిటీ కలిపి ఆయన కుటుంబం చూసుకోవడానికి వీలైనట్టు చేద్దాం అనేది మా ప్రయత్నం. అయితే ఎలా అవుతుంది ఇది అంటే, కేంద్ర ప్రభుత్వం స్కీములు, రాష్ట్ర ప్రభుత్వం స్కీములు వీళ్ళు బ్యాంకుల ద్వారా ఖచ్చితంగా వాడుకొని, ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పినప్పుడు 1 house 1 entrepreneurship అని ఒక స్లోగన్ ఇచ్చారు. దాంతో చిన్నవి మహిళలు కానీ, లేకపోతే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కానీ, లేని కానీ చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆదాయం రావటం ప్రారంభిస్తుంది. ఆదాయం వచ్చిన తర్వాత ముందు అందరూ ఒక పిల్లల్ని చదివించుకోవడం, తర్వాత వాళ్ళు దారిద్ర్యం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒకటి చూస్తున్నాం. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ పూర్తిగా వ్యవసాయంలో మ్యాంగో మీదే ఆధారపడుతుంది. మ్యాంగో 85%, మిగతా కొద్దిగా టమాటో, సిల్క్ వామ్స్, తర్వాత అక్కడక్కడ చిన్న వరి వేసుకుంటారు, బట్ నెగ్లిజిబుల్. వాళ్ళకి ఎంతవరకు ఫెసిలిటీస్ ఇవ్వగలం సఫర్ కాకుండా బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. మ్యాంగో ఇష్యూ పెద్దగా ఉంది కదా సార్. మొన్న చూస్తే మ్యాంగో రైతులకు అన్యాయం జరిగింది. వారి పేరు మీద వచ్చిన పరిహారాలు సైతము స్థానికంగా ఉండే నాయకులు, ప్రజాప్రతినిధులు మింగేశారు. వాళ్ళకి చాలా నష్టం చెందింది. గిట్టుబాటు ధరలు కూడా లేవని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చాడు. మామిడి పనులు మరి రోడ్డు మీద వేసి మరి అదంతా కొంచెం డ్రమటిక్గా చేశారు. కానీ వాస్తవం ఏంటంటే లాస్ట్ ఇయర్ క్రాప్ ఎక్కువ వచ్చింది సార్. ఆ క్రాప్ ఎక్కువ వచ్చినందుకు ఆటోమేటిక్గా సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తగ్గుతుంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ తక్కువ రేట్ ఆఫర్ చేశారు. దాన్ని ప్రభుత్వం తీసుకొని గుర్తించి ప్రభుత్వం 4 రూపాయలు పర్ కేజీ సబ్సిడీ ఇచ్చింది. అంటే వీళ్ళు 5 రూపాయలకి కొంటే మేము 4 రూపాయలు ఇచ్చాం, 9 రూపాయలు కేజీ చొప్పున వాళ్ళకి సెటిల్ చేసాం. మా రైతులను అందరిని ఆదుకున్నాం. దగ్గర 160 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసి అందరికి అది మధ్యలో వ్యక్తులు తీసుకున్నారంటానికి వీల్లేదు. ఎందుకంటే DBT వాళ్ళు బ్యాంక్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసారు. కాబట్టి ఈ మధ్యలో ఏంది రూమర్స్, తర్వాత వాళ్ళు అలిగేషన్స్ తప్పితే డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడ్డాక ఈయన ఎక్కడ తీసుకుంటాడు ఇక. సో అట్లాగే ఫాలో అప్ చేసి ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి కూడా కరెక్ట్గా పేమెంట్ వచ్చేటట్టు మేము చూసాం. నేను కానీ, కలెక్టర్ గారు కానీ, కన్సర్న్ ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, మన అగ్రికల్చర్ మినిస్టర్ కానీ అందరూ కృషి చేసి లాస్ట్ ఇయర్ దాన్ని సెటిల్ చేసాం. దాన్ని స్టెబిలైజ్ చేయడానికి, పర్మనెంట్గా ఉండడానికి మేము ట్రై చేస్తున్నాం. దాన్ని మేమంతా పాటికి ప్రతి సంవత్సరం మేము తీసుకొని ఇదేదో మా బాధ్యతలా కాకుండా మ్యాంగో బోర్డు కానీ ఒకటి కానీ ఏర్పాటు చేయగలిగితే ఆ సంస్థ ఆర్గనైజేషన్ ఆ బాధ్యతలన్నీ తీసుకుంటుందని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. మ్యాంగో బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది కదా సార్? మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే, ఎస్టాబ్లిష్ చేసి సీఎం గారి ద్వారా అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ని కృషి చేస్తున్నాం. తర్వాత మనం ఎందుకు మాకు కావాలని చెప్పి రైటప్స్ ఇస్తున్నాం. అగైన్ మళ్ళీ పెద్ద నోట్స్ డేటా తీసుకొని కలెక్టర్ దగ్గర పెట్టాం. ఐ థింక్ లాస్ట్ బడ్జెట్లో వీ జస్ట్ మిస్డ్, వెళ్ళిపోయి బీహార్లో ఇచ్చేశారు. ఈసారి మొన్న బడ్జెట్లో ఆ ప్రసక్తి రాలేదు. నేను సీఎం గారితో కంటిన్యూస్ టచ్లో ఉన్నా సార్, ఇది మాకు కావాల్సిందే. మేము బహుశా ఈ 1-2 సంవత్సరాలు సార్. ఒక్క నిమిషం. హలో హరివాల్ గారు అండి? బాగున్నా అండి, మీరు బాగున్నారా? మ్యాంగో ఇష్యూ కొంచెం పెద్దది చూడాలి మీరు. మ్యాంగో ఇష్యూ పెద్దదిగా నేను ఇంకా ఫోన్ చేసినప్పుడే నాకు మ్యాంగో ఇష్యూ అంటే ఏమండి ఇష్యూ ఏంటి? మ్యాంగో ఇష్యూ అది పోయిన సంవత్సరం తోలినోళ్ళకి ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మ్యాంగో తోలిన అంటే ఎక్కడికి తోలారు? దాంతో కూడా ఏమండి అది కొంచెం 1 year అయినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు సార్ రైతులకి. ఎవరు ఇవ్వలేదు?
ఫ్యాక్టరీ వాళ్ళు ఓకే, మీరు మ్యాంగో ఫ్యాక్టరీకి తోలారు, అవునవునవును. వాళ్ళు డబ్బులు ఇచ్చేసామంటున్నారు కదా. లేదు సార్, ఉంది ఇంకా 2 ఫ్యాక్టరీలు ఇవ్వనే లేదు. మొత్తిగా కొన్ని ఫ్యాక్టరీలు 15% రైతులకు ఇవ్వాలా. ఏ ఫ్యాక్టరీలు ఇవ్వలేదు? చిత్తూరులో హయత్ అని ఒకటి, ఎర్రావరిపల్లెలో ఆలీ గారిది ఒక ఫ్యాక్టరీ, ఏదో పేరు నాకు ఐడియా లేదు సార్. అదే ఓకే ఓకే, అసలు ఏంటి మ్యాంగో రైతు పరిస్థితి ఏంటి, మ్యాంగో రైతు సమస్య ఏంటి అక్కడ? అది ఇప్పుడు యుద్ధం సమస్యలు చూపించేసి ఈసారి కూడా కొనరు సార్, పోయినసారి మందే చేస్తారు. ఆ, ఇక్కడ వచ్చి మదర్ డైరీ వాళ్ళు వీళ్ళంతా సిండికేట్ అయిపోతున్నారు సార్ హై లెవెల్లో. ఆ, ఇది కొంతమంది ఒక 2-3 గుత్తాధిపత్యంలోనే ఉంది. ఆ. వాళ్ళు ఏం చేస్తారని ఎవరికి అర్థం కావటం లేదు, అది ఇప్పుడు మ్యాటర్. ఓకే, మీ ఎమ్మెల్యే గారు మీకు సపోర్ట్ చేయట్లేదు అక్కడ? ఎవరు చేస్తారు, వాళ్ళ పరిధిలో లేదు సార్. ఇది సీఎం గారి పరిధిలో ఉంది. మరి మీ ఎంపీ గారు ఉన్నారు కదా, దగ్గుమల్ల ప్రసాద్ గారు. వాళ్ళ ముగ్గురు కరెక్ట్ గా పనిచేసేస్తారు ఇక్కడ చిత్తూరులో. కూతురుపట్టి ఎమ్మెల్యే పనిచేశారు, మీరు కూడా అడిగినారు కదా క్వశ్చన్ లో. అవును. మన గురజాల జగన్ చాలా బాగా పనిచేశాడు, దగ్గుమల్లి ప్రసాద్ కూడా బాగా పనిచేసినారు. కానీ వాళ్ళ పరిధి దాటి ఇది ముఖ్యమంత్రి లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకుండా సైలెంట్ అయిపోతారు, అది విషయం. అంతే, అది సార్ విషయం. మ్యాంగో రైతు పరిస్థితి ఏంటి ఇప్పుడు? అర్థం కాని పరిస్థితి సార్. అదే ఇప్పుడు మనం సెపరేట్ గా ఒక ఇది పెట్టినాం సార్ ఇప్పుడు రైతులకి. గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందంటే మాకు, మేము పోయి గవర్నమెంట్ కలిసే అంత ఇది మాకు లేదు అసిస్టెన్స్. ఓకే, అది కానీ చేస్తే రైతులే ఆడుకుందామని ఒక ప్లాన్ లో ఉన్నాం ఈసారి. ఓకే, ఏదో మీ ఫోటోలోనే కొంత ధైర్యం ఇస్తే జర్నలిస్ట్. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వీక్ వస్తాను నేను చిత్తూరుకి, వచ్చినాక ఒక మంచి స్టోరీ. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నేను ఎప్పుడో ఫోన్ చేసాను, గుర్తు పెట్టుకు వచ్చేసినకి డబుల్ థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వస్తా. ఇది అర్థమైంది కదా, అంటే గతంలో ఇతను మ్యాంగో రైతు, మ్యాంగో గురించి తెలుసా? నా దగ్గర చాలా సార్లు వాళ్ళ టీమ్స్ అంతా. అదే సరే, మీ పొరపాటు లేదని చెప్తున్నాడు ఆయన, గవర్నమెంట్ స్థాయిలో ఉంది అంటున్నారు. అందుకే చెప్తున్నాను కదా, మేము అప్లికేషన్లు ఇచ్చి పురంధేశ్వరి గారిని కూడా తీసుకొని పోయి తర్వాత మేము అందరం ఇచ్చి ఇప్పుడు మేము సీఎం గారు వచ్చిన ప్రతి విజిట్లో సీఎం గారి ద్వారా దాన్ని చేపిస్తున్నాం. సీఎం గారు అయితే ఇంకా గట్టిగా ఉంటుంది, మాకు ఎట్లన్నా కానీ రావాలి దానికి. ఓకే, వస్తే ఈ స్టెబిలైజ్ అవుతుంది. ఏమవుతుంది, మ్యాంగో బోర్డు వస్తే మేము అందరం ఇంటర్ఫియర్ అవ్వక్కర్లా, దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చూస్తారు, ఫైనాన్షియల్గా ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, చూసుకొని ప్రపోజ్ చేస్తారు గవర్నమెంట్కి. సో ఇప్పుడు ఆయన అన్న 2 కంపెనీలు, చాలా కంపెనీస్ పీరియాడికల్గా మీటింగ్స్ పెట్టి మేమే ఇప్పించిన సందర్భం ఉంది. కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి ఏ కంపెనీలు మీరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇప్పించిన సందర్భం. 1-2 అక్కడ వాళ్ళు కూడా మానవులే కదా, కాబట్టి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే దాచిపెట్టేదేం లేదు. ఫస్ట్ మన వీళ్ళు ఉన్నారు కదా, అరుణ గారి కంపెనీలు, వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేసారు ఫస్ట్. తర్వాత జైన్ కంపెనీస్ అందరు ఇచ్చేసారు, ఇట్స్ ఏ బిగ్ అమౌంట్ ఇచ్చేసి కొద్ది మిగిలినట్టుంది. నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని కూడా పిలిపించి మేము వెంటనే పేమెంట్ ఇప్పించేస్తాం. గవర్నమెంట్ నుంచి రావాల్సింది అయితే దగ్గర 2 నెలలు అయిపోయింది, రిలీజ్ చేసి ఇచ్చేసారు. కంపెనీల నుంచి రావాలి, ఫ్యాక్టరీ నుంచి, కంపెనీ నుంచి. అయితే ఇది అంతర్జాతీయ పరిస్థితులకు ముడిపడి ఉంది. దానిలో ఉన్న మన చిత్తూరులో పండించే మ్యాంగో అందరికిలాగా డొమెస్టిక్ యూసేజ్కి ఏమో తక్కువ ఉంటుంది, 5-10%. మిగతా దాంతో కూడా తోతాపూరి అని పండిస్తాం. తోతాపూరి, బెంగళూరు మామిడికాయ, దాన్ని చిత్తూరు మామిడి పండే అంటాం దాన్ని. అయితే అక్కడ చిత్తూరులో పండే ఒక స్పెషల్ వెరైటీ. దానివల్ల ఏంటంటే పల్ప్ బాగా వస్తుంది. ఇతర కంట్రీలో ఇతర భాగాల్లో పండించే పల్ప్ కంటే ఈ పల్పు పర్పస్కి బాగా పనికి వస్తుంది. ఈ పల్పుని మ్యాంగో జ్యూస్ తయారు చేయడానికి, తర్వాత ఇప్పుడు మన కోకోకోలా వాళ్ళు కానీ పెప్సీ వాళ్ళు కానీ వాళ్ళు చేయడానికి, మాజాలు తయారు చేయడానికి, వీటన్నిటికీ బాగా పనికి వస్తుంది. అందుకోసం అని చెప్పి దీన్ని తీసుకుంటారు. ఇది 60-65% ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎగుమతి చేస్తారు. ఆ ఎగుమతి బాగా నడిచినంత కాలం వీళ్ళకి సమస్య రాల. ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు చేసుకుంటారు, ప్రాసెస్ చేస్తారు, ఎగుమతి చేస్తారు, వాళ్ళకి వస్తే సరే వీళ్ళు ప్లే చేసే చిన్నవి చూసుకొని వాళ్ళ లాభాలు చూసుకొని వాళ్ళకి ఇస్తారు. ఉక్రెయిన్ను రష్యా యుద్ధం ఒక 2 ఏళ్ల క్రితం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళకి సమస్య స్టార్ట్ అయింది. యూరప్ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎక్కువ తీసుకుంటాయి. మనం వీళ్ళు ఎక్స్పోర్ట్ వెళ్ళే షిప్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసే యుద్ధం వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గింది. సరే కొంత ఎఫెక్ట్ అయింది, కానీ మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకున్నారు. ఆ యుద్ధం కొత్తలో అటు ఇటు అన్నారు, తర్వాత 2-3 ఏళ్ళు అయ్యేటట్టుంది, మన ఎక్స్పోర్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ విపత్తు స్టార్ట్ అయింది. ఇప్పుడు
మీరన్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఇది పెద్ద ఎత్తుగా ఉంది. అవును సార్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలో ఉన్నారు సార్. యుద్ధంలో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఇది నిత్యావసర వస్తువు కాదు. హార్మోజ్ ఓపెన్ చేసి తప్పితే ఏం ముందుకు పోయే పరిస్థితి లేదు సార్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మీ అందరికీ తెలుసు మన ఎక్స్పోర్ట్స్, మన ఇంపోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్, మన ఎక్స్పోర్ట్ అంతే సార్. అండ్ మన మేజర్ మనం ఎక్స్పోర్ట్ చేసే ఇంపోర్టింగ్ కంట్రీ సౌదీ అరేబియా. దానికే ఎఫెక్ట్ అయిపోయింది. నాట్ ఓన్లీ దిస్, మనం ఏమేం చేస్తాం అన్నీ అక్కడికి వెళ్తాయి. కూరగాయలు, పండ్లు, తర్వాత జ్యువెలరీ, తర్వాత టెక్స్టైల్స్ అన్నీ కూడా మనం అక్కడికి ఎక్కువ చేస్తాం. ఇక్కడ మన దగ్గర బ్లాక్ అయి కూర్చున్నాయి. సో ఈ ప్రభావం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ దీనికి గవర్నమెంట్ చేసే బదులు వీళ్ళే ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తారు ఈసారి అని వెయిట్ చేస్తాం. అంటే పంట ఎంత వస్తుంది అనేది అంచనా లేదు ఇంకా. మేము మొన్ననే కలెక్టర్ గారితో మీటింగ్ అయింది. అంటే కంటిన్యూస్గా ఆయన అప్రైజ్ చేస్తుంటాడు, సార్ ఇట్లా వస్తుంది, ఈసారి క్రాప్ తగ్గేటట్టుంది, కాబట్టి లాస్ట్ టైం అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అని. సో ఈ విధంగా నడుస్తుంది. ఇది అదొక్క మన చిత్తూరుకో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, ఇది భారతదేశం మొత్తానికి సంబంధించిన సమస్య. త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటే సార్ చిన్న ప్రశ్న, మీరు తప్పుగా అనుకోకండి, ఫీల్ కావద్దండి. మీరు ఐఆర్ఎస్ ఉద్యోగం పనిచేసినప్పుడు సీనియర్ ఆఫీసర్గా పనిచేసినారు కదా, ఏ రోజు కరప్షన్ పాల్పడలేదు సార్? కరప్షన్ పాల్గొనలేదు అని పాల్పడలేదా? నేను ఎండల్ చవలేదు. కరప్షన్ అనేది ప్రతి రంగంలో ప్రతి చోట అది నిత్య కృత్యం అయిపోయింది సార్ ఈరోజు. అది కరప్షన్ రాజకీయాల్లో కావచ్చు, బ్యూరోక్రసీ. కరప్షన్ డెఫినేషన్ చూడాలి మనం సార్. ఒక్క మీకు ఫేవర్ చేసి నేను డబ్బులు తీసుకుంటూ ఉంటేనే కరప్షనా? అంత కరెక్ట్. అదొక్కటే కాదు, దట్ ఈజ్ ఒక 10-15% ఆఫ్ ది కరప్షన్లో ఉన్న భాగం. మిగతాయి చాలా ఉన్నాయి. నెపోటిజం చూపించడం, తర్వాత ఫేవరిజం చూపించడం, తర్వాత ఏదో బెనిఫిట్ చూపించి ఎక్కడో బెనిఫిట్ తీసుకోవడం, కరెన్సీ ఇన్వాల్వ్ అవ్వదు, అన్నీ జరుగుతుంటాయి. సో వీటిలో అన్నిట్లో ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందంటే అక్కడ నా ఇంటెలిజెన్స్ ఉండదు. అందుకేనేమో సార్ ఆ అనుభవంతోనేమో నాకు తెలిసి మీరు ఎంపీ అయినాక మీ పార్లమెంట్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో అవినీతి చేస్తున్నారు, కరప్షన్ చేస్తున్నారు, పార్టీకి ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల అంటూ పార్టీ అధిష్టానానికి స్వయాన మీరే ఫిర్యాదు చేశారట, అవునా సార్? లేదు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే అంత పరిచయం నాకు లేదు. తర్వాత వీళ్ళ గురించి నేను చెప్పేంత ఇది కూడా నాకు లేదు. మట్టి ఇసుక కొంతమంది ఎమ్మెల్యేలు బాగానే అవన్నీ పేపర్లు వస్తుంది, వాళ్ళ దృష్టికి వెళ్తాయి. దీనిలో మీకు పేపర్లో వచ్చిన దానికన్నా పార్టీ అధిష్టానానికి దగ్గుమల ప్రసాద్ గారు అంటే ఒక నమ్మకం ఉంది. ఈయన చెప్తే కొద్దిగా శంకులోపస తీర్థం అయినట్టుగా ప్రసాద్ గారు చెప్తే కొంత సీరియస్ అయింది. మీరిచ్చిన ఫిర్యాదుతోనే జీడి నెల్లూరు ఎమ్మెల్యే తామని చంద్రబాబు గారు క్లాస్ పీకారు అంటారు సార్. నేను అస్సలు ఈ విషయాల గురించి మాట్లాడను. చంద్రబాబు గారితో నేను పర్సనల్గా మాట్లాడే అంత చనువు కానీ ఇది నాకు లేదు సార్. నేను పనిచేసే విధానంలో ఆయనకి నచ్చి ఉండొచ్చు, నేను ఆయనతో మాట్లాడతాను, కానీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అంత సందర్భం కూడా మాకు ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు కూడా. దీనిలో ఇది పచ్చి నిజం. ఆ ఎమ్మెల్యే ఏంటి అసలు ఆయన అడగడు, మేము చెప్పము, రెండూ లేవు. నేను 1-to-1 మాట్లాడితే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం, పార్లమెంట్లో మాత్రం మీరు పర్ఫార్మెన్స్ బాగుందండి, ఎంపీ ఏం చేయాలో చేస్తున్నారు మీరు అట్లా, అంతేగాని ఇవన్నీ లేవు. అయితే వీళ్ళు చేస్తున్నదంటే మనకి నాకున్న ఒకే ఒక వ్యూ డిపార్ట్మెంట్లో కానీ ఎవడన్నా నా దృష్టికి వచ్చినప్పుడు ఇది కత్తి మీద స్వామి కరప్షన్ అనేది. ఎమ్మెల్యే చేసినా బ్యూరోక్రాట్ చేసినా ఇక్కడ కత్తి ఉన్నట్టు, లేకపోతే పైన ఇది ఉన్నట్టు, అంటే ఎనీ టైమ్ యువర్ కాట్. కరెక్ట్. అంటే ఆయన ప్రాణాన్ని ఫణంగా పెట్టి కరప్షన్ చేస్తున్నాడు బ్యూరోక్రసీలో. కరెక్ట్ సార్. ప్రాణాన్ని ఫణంగా పెట్టి చేస్తున్నాడు. ఏ రోజైతే నువ్వు దొరుకుతావో సిబిఐకో లేకపోతే ఏసీబీకో దొరుకుతావో నీ పరపతి అంతా పోతుంది, నీ పరివారం పరపతి అంతా పోతుంది. అప్పుడు దాకా నీ దగ్గర సహాయం తీసుకున్నాడు వీడు దొంగ అని చెప్తాడు. తర్వాత ఇంకా ప్రభావం ఏంటంటే నీ భార్య పిల్లలు సమాజంలో తలెత్తుకోలేకుండా తిరగలేని పరిస్థితి వచ్చింది. వాడు స్కూల్లో కాలేజీలో ఉంటే వాడిని హ్యూమిలియేట్ చేస్తున్నారు. అరే మీ నాన్న యువర్ కరప్టెడ్ సన్ ఆఫ్ ఏ కరప్టెడ్ ఫాదర్, వాళ్ళ జీవితం అంతా వెంటాడుతుంది అది. సో ఇంత సీరియస్నెస్ ఉండి ఆత్మహత్యా సాదృశ్యం అది
యాక్చువల్గా. చాలా ఈజీ అంటారు కరప్షన్. నో, ఎందుకంటే వాడు ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్నాడు. సో అట్లాంటి దానిలో ఎవడి ప్రాబ్లంను వాడు ఇన్వైట్ చేసుకుంటాడు, కానీ పక్కనోడు చెప్పిన వల్ల వినడు. ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. పక్క జిల్లాల్లోకి మీరే ఇన్వాల్వ్ కారా సార్? ఖచ్చితంగా కాదు. అదే నన్ను కంప్లీట్ చేయండి. అదే రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారంటే అది ఈయన ఎట్లా అయితే ఉందో ఆయన కూడా ఎప్పుడు అది పెండలం వేలాడుతూ ఉంటుంది. సో ఇట్ విల్ బి డిసైడెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిటర్మైనింగ్ ద సీట్స్. ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టాడు, వింటాడు అంతే. అప్పుడు కరెక్ట్గా మీకు ఏం చేయాలని అన్నప్పుడు ఆయన ఎక్కడ ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటాడు. అందుకని నేను ఇంటర్ఫియర్ అవటం, నన్ను ఏమో నాకు వాచ్ డాగ్ పెట్టలేదు కాబట్టి నాకు ఏమీ లేదు. మరి ఇంత ఓపెన్గా ఇంత పారదర్శకంగా పాలన ఉంటే మీ ఎమ్మెల్యే ఆదిమూలం గారు తిరుగుబావుట ఎగురవేసినట్టున్నారు. ఆదిమూలం గారు చేసింది హేయమైన విషయం, బయటికి రాకూడదు. ఎంతమంది చేస్తారో తెలియదు, కానీ ఆయన అయితే బయటకు వచ్చింది. అట్లాంటి విషయంలో మరి పార్టీ కానీ కళ్ళు మూసుకొని ఉంటే అది పద్ధతి కాదు. ఆయన రైట్ డెసిషన్ తీసుకున్నారు. అయితే ఈయన ఓపిక పట్టాలి, దాన్ని ఆ డెసిషన్ రివర్స్ చేసిందా ఓపిక పట్టాలి. ఈ మధ్యలో ఈయన నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఏదో రాజకీయంగా ఉన్నట్టుంది. బట్ చేసిన తప్పుని జస్ట్ బికాజ్ ఐ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను మీరు క్షమించాలంటాం చాలా తప్పు. షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషను బీసీస్ కానీ ఎస్టీస్ కానీ ఎంతవరకు అంటే మీరు సీటు సంపాదించే వరకే, గెలవటానికి కానీ పర్ఫార్మెన్స్కి కానీ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎట్ ఆల్. వన్స్ యు ఆర్ ఎలక్టెడ్ యు ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి. యు ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి. అందరూ ఎట్లా డిసిప్లిన్గా ఉన్నారో, ఎంత ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో చేయాల్సిందే. లేదు సార్ నాకు ఇది వచ్చింది, నాకు ఇంత పర్సంటేజ్ తగ్గిస్తాడు నా పర్ఫార్మెన్స్లో అని అడిగితే అంతకంటే గౌరవం కోట్లేదు. లైక్ వైజ్ ఇప్పుడు ఇది చేసిన తర్వాత తప్పు చేసినప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. తప్పు ఒప్పులు ఆయన చూసుకుంటారు. అధిష్టానం ఎవరైనా అంతే కదా, కరెక్ట్ సార్, చూసుకుంటాడు. ఆయన చూసుకున్నదాకా వెయిట్ చేయాలి మనం. అంతేగాని నన్ను చూడలేదు, దట్ ఇస్ యువర్ ఇండివిజువల్ నిర్ణయం. కరప్షన్ కూడా అంతే, ఇండివిజువల్ నిర్ణయం. ఎవడెవడు ఏం చేస్తున్నాడు ఇదంతా ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు కంట్రోల్ చేస్తేనో అయ్యేది కాదు ఇది. అంటే సాటి ఎస్సీ ఎమ్మెల్యేగా మీరు ఆయనకి ఏం సపోర్ట్ చేయరా సార్ ఆదిమూలం గారికి? నేను సపోర్ట్ చేసే విషయాలు వేరండి. సార్ అతను సఫర్ అవుతుంటే నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే అతని ఏదైనా హెల్ప్ జనాలకి పర్ఫార్మెన్స్లో కావాలంటే హెల్ప్ చేస్తాను. అంతేగాని నేను తప్పు చేశాను ఈ తప్పు నుంచి బయట వేయడానికి హెల్ప్ చేయమంటే మాత్రం నేను రాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు సార్ చాలామంది ఎమ్మెల్యేలు. ఒకవేళ డీలిమిటేషన్ ఒకవేళ జరిగితే, ఇప్పుడు వీగిపోయింది, నెక్స్ట్ ఏమన్నా మీరు మళ్ళీ అందరినీ ఏకాభిప్రాయంతో మళ్ళీ ప్రవేశపెట్టి ఒకవేళ ఓకే అయితే చిత్తూరు జనరల్ అయింది అనుకోండి సార్, చిత్తూరు పార్లమెంటు అంటే పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఎక్కడికి పంపించినా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా? పార్టీ అధిష్టానం ఇష్టం అండి. ఇది మీకు తెలుసు కదా. మిమ్మల్ని చూస్తున్నారు, ఈయన కొద్దిగా టఫ్ ఎంపీ, ఈయనతో చాలా కష్టం అని ఎమ్మెల్యే అంతా భయపడుతుంటారు, ఈయనతో చాలా కష్టము. అధిష్టానం నిర్ణయం మంచిది వదిలేయాలండి. అందులో పర్టికులర్గా రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి మీకు తెలుసు డిఫరెన్స్. రీజనల్ పార్టీ దగ్గరగా వాచ్ చేస్తుంటుంది. ఆయన లీడర్ ఉన్న అతను హీ విల్ లీడ్ ద పార్టీ. ఏది మంచి ఏది చెడు ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఓకే, అంతేగాని మనం పాకులాడి లేదు నేను ఇక్కడ ఉండాలి సార్ ఇదంతా ఉండదు. ఆ పార్టీకి ఏది మంచిదో ఆయన చేస్తారు. ఓకే సార్, ఇక ఈ వ్యక్తి ఇక్కడైతే ఈ పార్టీకి మంచిదే అని అనుకుంటే ఆయన చేస్తాడు. కొన్ని ఫెయిల్ అయితే కొన్ని సక్సెస్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పాయింట్ చేసి ఆయన పార్టీకి అది మంచిది అనుకున్నాడు. బట్ దట్ ఫార్ములా ఈజ్ ఫెయిల్డ్. కరెక్ట్. ఇక్కడ చెల్లని రూపాయలు అక్కడ చెల్లించాలని చూశారు, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి అక్కడ తీసుకెళ్తాం, అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకెళ్తాం అనుకున్నారు. ఇద్దరు కామాలు ఉదర్ కామాలు ఇద్దరు అనేసి. అట్లాగే ఇది కూడా పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటుంది పార్టీకి ఏది మంచిది. ఆఫ్టర్ ఆల్ ఫైనల్గా ఏంటి, ఈ పార్టీ పవర్లోకి రావాలి. ఆల్రెడీ పవర్లో ఉంటే సస్టైన్ కావాలి. ఈ రెండే కదా. ఏది మంచిదో ఆయన కంటే ఎవరికైనా తెలుసుదా? అధిష్టానం. ఓ పిల్లాడు బాధ్యత తండ్రి కంటే ఎవరికైనా ఎక్కువ తెలుసుదా? కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అంతే, అది కూడా అంతే. సో వాళ్ళ ఇష్టం. చూడా చైర్మన్ విషయం, కటారి హేమలత గారు చైర్మన్ ఇప్పించడానికి దగ్గుమల ప్రసాద్ గారు ఎక్కువ చొరవ చూపించారు అంటారు సార్, అవసరం? అంటే అది కొంత గురజాల జగన్ గారికి ఇష్టం లేకుండా పోయింది. మరి ఎమ్మెల్యే గారికి మాకు దాని మీద అసలు డిస్కషన్ రాలేదు. ఒకటి ఉంటే ఆయన చెప్తారు సార్ ఇట్లా ఉంది వద్దనో ఏదో చెప్తాడు. కానీ నాకు తెలిసినంత వరకు ఆమెకి టూరిస్ట్
టూరిస్ట్ డిపార్ట్మెంట్లో ఒక కమిటీ మెంబర్గా ఇచ్చారు, ఒక బోర్డు మెంబర్గా ఇచ్చారు. ఆమె యాజ్ ఎ లేడీ సఫరరు. అక్కడున్న వాళ్ళల్లో వాళ్ళ అత్తమామ గారిని పడగొట్టుకున్నారు, భర్త కూడా చనిపోయినట్టున్నారు కోవిడ్లో. సో లేడీ ఉన్నారు, వాళ్ళంతా చిన్న ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే, ఓహో లోకల్గా ఉంటే బెటర్, టూరిజం డైరెక్టర్ అయితే విజయవాడ వెళ్ళటం ఇదంతా కష్టం అవుతుంది నన్ను హెల్ప్ చేసినాం. అంతేగాని ఎమ్మెల్యే గారి విషయస్కి అగ్నెస్ట్ కదా, అసలు మా మధ్య ఆ డిస్కషన్ కూడా లేదు. ఓకే ఓకే సార్. పైపెచ్చు నేను చెప్పినందువల్ల అవుతుంది అనేది నాకు అంత నమ్మకం లేదు. నేను ఒక భాగం చెప్పొచ్చు సార్, అంతేగాని ఏది రైటో చంద్రబాబు గారు అండి. అంటే చుడా చైర్మన్ విషయంలో మీరు కొంత చొరవ తీసుకున్నారు, హెల్ప్ చేస్తుండొచ్చు, కానీ ఇది మాకు కావాలని అనే అంత చొరవ కూడా నాకు లేదు. అంటే ఇప్పుడు ఏమన్నా అందరు కలిసిపోయి, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ కలిసిపోయి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారా? మీరంతా కొత్త టీడీపీ నాయకులు, అంటే వైసీపీ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన టీడీపీ నాయకుల్ని ప్రోత్సహించండి, నేను పాత టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్న ఒప్పందం చేసుకొని ఎంపీ గారేమో పాత టీడీపీ నాయకులు అంటే లైక్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కావచ్చు, ఇతర సీనియర్ టీడీపీ నాయకుల్ని మళ్ళా తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే సీకే బాబు కుటుంబాన్ని కూడా మీరు కొంత ప్రోత్సహిస్తున్నారు, సీకే సాయి కృష్ణారెడ్డి. కానీ అక్కడ మాత్రము ఆ ఎమ్మెల్యేలు మాత్రము కొత్త టీడీపీ నాయకులు, అంటే ఇతర పార్టీల నుంచి, అంటే వైసీపీ నుంచి లైక్ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అసలు ఈ ప్రోత్సాహం ఇదంతా ఉండదండి. నాకు సంబంధించినంత వరకు అక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. అంటే నేను వాళ్ళకి చెప్పాను కూడా ఎమ్మెల్యే గారికి, ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే చాలా క్లోజ్గా ఉంటారన్న, మా దగ్గర మాకు వ్యతిరేకించిన వాళ్ళు, మమ్మల్ని సపోర్ట్ కాని వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారని. ఇట్ ఈస్ న్యాచురల్ కదా, మీ దగ్గర పడలేదు నా దగ్గరికి వస్తారు. నేను కూడా ఆయన దగ్గర పడలేదు, మీ దగ్గర నా దగ్గర కుదరదని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అందరితో మాట్లాడాల్సిందే. మోర్ ఓవర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళకూడదు, ఇది నా ఉద్దేశం. కరెక్ట్. మీరు కాదన్నా నేను తీసుకున్నాను అనుకోండి, తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు కదా, ఎక్కడికి పోరు కదా. పైపెచ్చి నేనేం కాంపిటేటర్ కాదు, నేనేం ఎమ్మెల్యే కాదు కదా, నేను ఎంపీ ఎమ్మెల్యే కాదు, మీ కాంపిటేటర్ కాదు. నేను అవే ఫ్రమ్ యువర్. భవిష్యత్తులో ఎంపీ కాస్త ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటే సార్, కాంపిటేషన్ ఉంటుంది ఏం లేదు సార్, వర్గాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఎంపీ కాస్త ఎమ్మెల్యే అయిపోయి. నా ఉద్దేశం అంతా పాలసీ మేకింగ్ లో మార్పులు తేవాలన్నవాడిని ఈ చిన్నదానికి ఎందుకు వస్తుంది? అంతేనా? ఎందుకంటే చిత్తూరులో మంగళం సీనియర్లు పుష్పాలు చాలా మంది ఉన్నారు సార్, శకావత్ కోసం చూస్తున్నారు, మంగళం సీనియర్లు పుష్పాలు చాలా మంది అయిపోయారు చిత్తూరులో. ఈ వర్గాల పోటీ ఏమి ఉండదండి, వచ్చిన ప్రతి వారిని, ఎందుకంటే యాజ్ ఎంపీ ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా ఉందంటే కలవటం మాట్లాడటం అనేది నా బాధ్యత. నువ్వు రావద్దని అంత రాజకీయ నాయకుడు కాదు, రాగానే వీడు పలానోడు అసలు అది కూడా ఆలోచించను. వాట్ ఎవర్ మేబీ హిస్ బ్యాక్గ్రౌండ్, నువ్వు వచ్చి నాకు సహాయం కావాలో లేకపోతే నేను మాట్లాడతానంటే మాట్లాడండి అంతే. అంతేగాని ఈ వైసీపీయా ఈ టీడీపీయా లేకపోతే వీడు వెళ్ళిపోయిన తర్వాత వీడి బ్యాక్గ్రౌండ్ అసలు ఏమి ఉండదండి. నో, నేను కనుక్కొని కూడా కనుక్కోను. ఇక తర్వాత వాళ్ళు ఏమవుతారు ఏంటి అనేది వాళ్ళ, నా బాధ్యత ఎంతవరకు అంటే అంతే. ప్రస్తుతం 7 మంది ఎమ్మెల్యేలు మీరు ఒకే దారిలో పయనిస్తున్నారు, ఎలాంటి పరపచ్చాలు లేదు సార్. అమర్నాథ్ రెడ్డి గారు మీకు తెలుసు, చాలా ఆయన సీనియర్ సార్, మాజీ మంత్రి సీనియర్. ఎంపీ గారితో ఎలా ఉండాలి లేకపోతే ఎంపీ గారు ఆయనతో ఉండాలి ఆయనే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కరెక్ట్ సార్. అంటే సీకే బాబు గారి రాజకీయ అరంగేట్రం జరిగింది కార్పొరేషన్, ఆయన ఫస్ట్ మేయర్గా చేసి గెలిచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. తన కుమారుణ్ణి కూడా తను ఎక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేశానో తన కుమారుని కూడా అక్కడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని సీకే బాబు గారు, సీకే సాయి కృష్ణారెడ్డి, సీకే బాబు కుమారుడు సాయి కృష్ణారెడ్డిని అక్కడి నుంచి రంగ ప్రవేశం, పెళ్ళైంది మీరు వెళ్ళారు, రంగ ప్రవేశం చేయించాలని చూస్తున్నారట. ఈ మధ్యలో స్థానిక సంస్థల కోటా నుంచి అంతే కార్పొరేటర్గా పోటీ చేయించి మేయర్ చేయించాలనేది సీకే బాబు గారు ఒక ఆలోచన అంటున్నారు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి అంటున్నారు. మరి దానికి ఒక ఎంపీగా మీ యొక్క సహకారం ఏమిటి ఉంటుందా సార్? ఇప్పుడు అందరూ ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఆయన ఒక్కడే కదా కదా మేయర్ కావాలని ఒక 4-5 ఉంటారు, ఆయనకి తెలియకపోవచ్చు. లేకపోతే జెడ్పీ చైర్మన్ కావాలని ఒకళ్ళు అనుకుంటారండి, ఒక 4-5 ఉంటారు, ఆయనకి తెలియకపోవచ్చు, బట్ నాకైతే తెలుస్తారు కదా. సో అందరూ ఒకటే నాకు. కానీ చిత్తూరులో టీడీపీ గెలవడానికి సీకే బాబు యొక్క సీనియారిటీ, ఆయన వర్గము కూడా చాలా ఉపయోగపడింది పార్టీకి అంటారట.
మరి కొంత అసహనం అయితే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మొన్న కుమారుడు పెళ్లి జరిగితే నారా లోకేష్ గారు రాలేదు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, ఇక తదితరులు మీరంతా ఎవరు వచ్చారు? రాంప్రసాద్ రెడ్డి అదే చెప్తున్నా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, మీరు వెళ్ళారైతే నారా లోకేష్ గారు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు. కొంత అసహనం ఉంటుంది, అరే రాలేదు అని. సీనియర్ నాయకుడు కదా ఆయన, చిన్న వ్యక్తి ఏం కాదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు వచ్చారు, పాత ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చారు, మీలాంటి వాళ్ళంతా వెళ్ళారు. కనీసం పదమైన ఆశిస్తారు. అంటే ఇంతవరకు ఏంది, సీకే బాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తామన్న ఒక హామీ ఉంది, ఆ హామీ పార్టీ నెరవేర్చలేదు, అది పక్కన ఉంది. ఇంకా కొంత అసహనము అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. కానీ కుమారుడు సాయి కృష్ణారెడ్డి కొంత యాక్టివ్గా తిరుగుతున్నాడు ఇప్పుడు చిత్తూరులో, కానీ మేయర్ కుర్చీని ఆశిస్తున్నాడు. అంటే ఆశించడం తప్ప రాంగ్ అనేది పక్కన పెడితే తప్ప రాంగ్ అని మనం చెప్పలేదు. ఎవరైనా అందరూ ఆస్పిరెంట్స్. మీ సహకారం ఎలా ఉంటుంది అంటే సాయి కృష్ణారెడ్డి విషయంలో? నా సహకారం అందరికీ ఉంటుందండి, ఒకళ్ళకి కాదు. ఇప్పుడు సీకే బాబు గారు అబ్బాయి ఒక ఆయన అయితే ఇంకా 4-5 ఉన్నారు ఆస్పిరెంట్స్. ఓకే, అందరికీ సహకారం ఉంటుంది. అంతేగాని ఒకళ్ళు సహకారం చేసి నేను పార్టీ సైడ్ తీసుకోవటం అంటూ ఉండదు. ఎంపీకి అది సాధ్యం కూడా కాదు. ఇంకొక విషయం సార్, మరి ఇది మీ ప్రశ్న కాదు, మీకు తెలిసిందో తెలియదు. మేయర్ కుముద గారు ఉన్నారు, మేయర్ కుముద గారు. మా ఆవిడకు పెద్దగా రాజకీయాల పట్ల అవగాహన లేదు, ఏదో వచ్చారు మేయర్ అయినాక కూడా ఆమె జగనన్న ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆవిడ. మేయర్ అయినప్పటికీ కూడా నాకు జగనన్న ఇలాంటి పాపము, ఆవిడ వివాహం కూడా చేసుకోలేదు, పెద్దగా రాజకీయ ప్రజ్ఞ. ఆవిడని మీరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మీటింగ్కి మాట్లాడదామని పిలిపించి పసుపు కొండ వయసు ఎస్ నువ్వు టీడీపీలో చేరిపోయినావు అనేసి టీడీపీలో చేశారంట కదా సార్? నేను కాదండి, అంత రాజకీయం నేను చేయను. నువ్వు టీడీపీ ఇంకా అనేసి కండువాకపోయి టీడీపీ అన్నారంట. మా ఎమ్మెల్యే గారు అది అక్కడ ఏదో జరిగింది, కొంత కౌన్సిలర్స్ అంత టీడీపీలోకి వచ్చారు. సో ఆమె కంటిన్యూ అవుతుంది టీడీపీ కింద, మీటింగ్స్ కూడా వస్తున్నారు ఆమె. ఓకే, నేనైతే లేను, వస్తున్నారు సార్. వాళ్ళకేం తెలుసు అంటే కండువా కప్పిన తర్వాత నువ్వు టీడీపీ అన్నారు, ఆఫీస్కి పోతే నువ్వు టీడీపీలో చేరిపోయినావమ్మా, నువ్వు టీడీపీ అన్నారంట. సో జగన్ గారు కార్పొరేషన్ ఎమ్మెల్యే కాబట్టి కార్పొరేషన్లో ఉన్న ఇవన్నీ జరుగుతుంటాయి, ఇటు అటు అటు ఇటు. ఓకే సార్, అంతేగాని నా ప్రమేయం ఉండదు. ఓకే సార్, ఓవరాల్గా చిత్తూరు పార్లమెంటుని 2029 నాటికి ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? మళ్ళీ మొత్తం 7కి కలవాలి అంటే 7కి కలవాలంటే అభివృద్ధి చూపించాలండి. సంక్షేమము అభివృద్ధి అనేది 2 కనపడాలండి. అవి మా సీఎం గారు, గౌరవనీయుల సీఎం గారు ఖచ్చితంగా చేస్తున్నారని మాకు కనపడుతుంది. ఎందుకంటే మేము పెన్షన్స్ ఇస్తున్నాం, ప్రామిస్ చేసినవన్నీ ఇస్తున్నాం. కొత్త పెన్షన్లకు అవకాశం లేదు, ఉన్న వాటినే తీసేస్తున్నారని ఆరోపణ లేదు. కొత్త పెన్షన్స్ మొన్న శాంక్షన్ చేసి ఇస్తున్నారు, ఇప్పుడు లిస్ట్ వచ్చింది. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అందలేదు, గ్యాస్ సిలిండర్ పూర్తి స్థాయిలో అందలేదు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అందింది, ఖచ్చితంగా అందరికీ పడిపోయినాయి. తర్వాత గ్యాస్ సిలిండర్స్ వస్తున్నాయి, ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం ఉంది మహిళలకి. సో అన్నీ అందుతున్నాయి. అభివృద్ధి గురించి కూడా అన్ని ఏరియాల్లో ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు గారికి తెలిసినంతగా బహుశా ఈ రాష్ట్రంలో ఎవరికి, ఈ రాష్ట్రం మొత్తం నాట్ ఓన్లీ ఇది కాదు, తెలంగాణ కూడా కలిపి ఇరిగేషన్ గురించి ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఆయన అన్ని విధాలుగా వాటర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావాలి, గ్రౌండ్ వాటర్ని ఎట్లా వాడుకోవాలి, తర్వాత మనం శ్రీశైలం నుంచి వాటర్ ఎట్లా తీసుకోవాలనేది మీరు ఈ మధ్య చూసి ఉంటారు. అందరినీ మాకు వాటర్ కూడా వచ్చింది, కుప్పం లాంటి ప్లేస్ కూడా వచ్చి చెరువులు నింపుకున్నాం. కానీ ఎత్తిపోతల విషయంలో మాత్రం ఇంతవరకు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ ఒకేసారి దాని గండికోటను కూడా ఇంప్రూవ్ ఏం చేస్తారు సార్? రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు కదా, నేను రిక్వెస్ట్ చేయడంతోనే చంద్రబాబు గారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారు, దాన్ని పక్కన పెట్టేశారు మాటలు అవడమే కానీ. ఇంతే కాకుండా చంద్రబాబు గారు ఇంకొక పెద్ద విషయం ట్రై చేస్తున్నారు, ఇంటర్లింకింగ్ ఆఫ్ ది రివర్స్. ఇప్పుడు మనకున్న కృష్ణా వాటర్ ఒక్కటే సరిపోవట్లేదు కాబట్టి ఇన్ని గోదావరి నీటిని కూడా రాయలసీమకు మళ్ళీ తెచ్చుకొని కృష్ణాలో కలవకుండా రాయలసీమకు వాడుకోవాలి. అది సాధ్యపడదు అంటున్నారు కదా సార్ చాలా మంది. సాధ్యపడదు అని నేను అనుకోవడానికి లేదు కదండి, సాధ్యపడాలి కదా. ఎందుకు పడదు? ఇప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కెనాల్ తీసుకొని గోదావరి నుంచి కృష్ణాకి తీసుకొచ్చాం కదా వాటర్. ఇప్పుడు మనం దాన్ని అది కాకుండా భారీ ఎత్తున తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం నీరు అందించాలని ఈ విధంగా టువర్డ్స్ దిస్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో సీఎం గారు మాట్లాడుతున్నారు, అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేయబోతున్నారు.
ఇవి చెప్పబోతున్నారు. గతంలో ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రజల్ని భయపెట్టి రైతులను భయపెట్టి ఆ ఓట్లన్నీ ఏదైతే దండుకుందో కూటమి అదంతా ట్రాష్, నేను తెచ్చిన యాక్ట్ని మళ్ళీ వాళ్ళు అమలు చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటో తప్పించి మిగతా అంతా సేమ్ టు సేమ్ కాపీ కొడుతున్నారు ల్యాండ్ టైటిల్ అనేది ఆయన చెప్పబోతున్నారు. పాదయాత్ర గారి ఫోటో పెట్టడమే ఓ పెద్ద విశేషం. ఓకే, దాన్ని తీసేశారు. అసలు నా ల్యాండ్ రికార్డులో ఏ ప్రభుత్వం అయిన సీఎం ఫోటోలు ఎట్టుకుంటాయండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఫోటో తీసేస్తే మొత్తం అదే యాక్టే కదా, ఆయన సర్వేలే మొత్తం ఆయన చేసిందే కదా ల్యాండ్ టైటిల్ యాక్ట్. మళ్ళీ రీసర్వే జరిగింది. ఎక్కడైతే తప్పులు జరిగింది అవన్నీ కరెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మేము కూడా డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నాం కదా కొత్త వాటిలో. ఒక పంచాయతీలో ఎక్కడన్నా ఇస్తుంటే మేము వెళ్ళి ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే రీకరెక్ట్ చేసి ఇస్తున్నాం. బట్ రీసర్వే చేసి కరెక్ట్గా బౌండరీస్ అన్ని డిటర్మైన్ చేసి సర్వే నెంబర్లు డిటర్మైన్ చేయడం జరుగుతుంది. ఇది బయట నుంచి ఎవరు మాట్లాడుతున్నారో యాక్చువల్గా జరిగేది చూసి చెప్పాలి. మేము పర్టికులర్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు నేను అమర్నాథ్ రెడ్డి గారితో పార్టిసిపేట్ చేశాను 2-3 మీటింగ్లో. ఇది పలమనేరులో, తర్వాత ఇక్కడ పూతలపట్టులో పార్టిసిపేట్ చేశాను, జీడి నెల్లూరు. ఈ వచ్చిన చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి కానీ వెంటనే ఆర్డీఓ గారికి అవి కరెక్ట్ చేయమని చెప్తారు. కలెక్టర్ గారు కూడా ఉంటారు వెంటనే. ఓకే సార్, జేసీ గారు వస్తారు ఆ మీటింగ్కి, కరెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. స్ట్రీమ్ లైన్ చేయటం అయితే జరుగుతుంది. అంతేగాని ఉన్నట్టు ఇస్తున్నారంటే చెప్పడం బ్రహ్మాండం. అంటే సీఎం కావడమే లక్ష్యం, అందుకే అసెంబ్లీకి కూడా రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పాదయాత్ర చేయబోతున్నారు. 29లో మళ్ళీ సీఎంగా అడుగు పెడతానంటున్నారు. బోల్డ్ అని చెప్పచ్చు, పిఎం కూడా అవ్వచ్చు. వైసీఎం పిఎం కూడా అవ్వచ్చు. వైనాట్ కుప్పం అనుకోవటం ఏముందండి, సీఎం ఏంటి నేను పిఎం కూడా అవుతాను అనుకోవచ్చు. లేకపోతే 4-5 రాష్ట్రాలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా సార్, ఆయన ఎంపీగా కాదు కదా, ఎమ్మెల్యే చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఎవరి ఆశలు వాళ్ళే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళే. బట్ ఫైనల్గా డిసైడ్ చేసేది ప్రజలు. ఓకే, ఆ ప్రజలు డిసైడ్ చేయడం. జగన్ వై సీఎం థింక్ పిఎం అంతేనా సార్? అంతే కదా, అంతేనంటారా? ఇప్పుడు మనం ఎవరు దాన్ని ప్రభావితం చేయగలరు అని అంటే మంచి పనులు చేయాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి. ఈ 2 ఇస్తే 2029లో సస్టైనబిలిటీ వస్తుంది. అట్లా కాకుండా మేము ఎన్ని చేసినా కూడా మేము వస్తామంటే మరి అది ఎట్లా? ఓకే సార్, ఇక ఓవరాల్గా తీసుకుంటే మా యూటీవీ వీక్షకుల కోసము ఇంత ప్లెయిన్గా ఇంత పాలిష్డ్గా వెళ్తున్న రాజకీయాల్లో వెళ్తున్న వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తెల్ల చక్కకి ఏం మరకపడలేదు. ఇలా ప్లెయిన్గా వెళ్తున్న దగ్గుమల ప్రసాద్ గారి యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవాలనేది మా వీక్షకుల కోసం. ఒకసారి మన స్వగ్రామం ఏది, తల్లిదండ్రుల పేర్లు, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఐఆర్ఎస్ అధికారిగా ఎలా వెళ్ళారు? మాది ఒక చిన్న కుగ్రామం అండి సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్లో పర్చూరు నియోజకవర్గంలో చింతగుంపల్లి అని చిన్న కుగ్రామం. కలెక్ట్ సిటీ కూడా లేదు అప్పటికి. అప్పుడు కొంచెం మాన్సూన్స్ ఎక్కువ వస్తే ఫ్లడ్స్లో మునిగిపోయే గ్రామం మాది. అప్పుడు ఎక్కువ వచ్చాయి, వరదల్లో మునిగిపోయాయి. అట్లాంటి గ్రామంలో పుట్టాం. అక్కడ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నాం. అక్కడ నుంచి బయట గవర్నమెంట్లతోనే వచ్చేసాం ఇక మేము. సోషల్ వెల్ఫేర్, ఆ తర్వాత కాలేజ్ స్టడీస్ కూడా. అమ్మ నాన్న ఏం చేసేవారు సార్? మా అమ్మ టీచర్ ఉన్నది. ఓకే, గవర్నమెంట్ టీచర్. నాన్న కూడా టీచరే కానీ తొందరగా పేరు ఆయన లోక, ఈమె సుశీలం. ఓకే ఓకే సార్, వాళ్ళు చనిపోయారు. ఇక అక్కడ నుంచి ఎంతమంది సంతానం వారికి? 8 మంది సంతానం. 8 మందిలో నేను మగపిల్లలు ఆఖరి వాడిని. నా తర్వాత మా చెల్లి. మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. ఏం చేస్తారు సార్? వాళ్ళందరూ ఒక ఆమె తప్పించి మిగతా వాళ్ళందరూ కాలం చేసేసారు. పెద్ద వయసు అయిపోయింది. సో ఒక అతను డిఎస్పీగా చేసేవాడు, ఆయన కొంచెం అర్లీగా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది. సో నేను, మా సిస్టరు, ఇంకొక సిస్టర్ మిగిలి ఉన్నాం. మిగతా వాళ్ళంతా ఓకే. తర్వాత హాస్టల్స్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ చేశాను. తర్వాత ఆ పీజీ అయిపోయిన వెంటనే బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో, డిగ్రీ. ఆ తర్వాత బ్యాంక్లో చేశాను. బ్యాంక్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్లో చాలా రోజులు చేసిన తర్వాత 2019లో రిజైన్ చేశాను. జాయింట్ కమిషనర్ రిజైన్ చేసి వేరియస్ ప్లేస్లో చేశాను. హైదరాబాదు, తర్వాత నాందేడ్, పూణే, తర్వాత గుల్బర్గాలో ఉన్నప్పుడు రిజైన్ చేశాను. ఇంకా ఎంత సర్వీస్? అప్పటికి 3 ఏళ్ళు సర్వీస్.
అంటే రాజకీయాలకు రావాలనే లేదు, అప్పటికి అసలు రాజకీయాలు లేదు. మా అబ్బాయి అప్పటికే రాదే బిజినెస్ చేస్తుంటే, బిజినెస్ పెరుగుతుంటే వాడు రిక్వెస్ట్ చేశాడు, మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. రాధే కన్స్ట్రక్షన్స్ ఆలోచన మీద అబ్బాయిది సార్? అబ్బాయిది. ఆయన పేరే కాబట్టి రాధే అని పెట్టుకున్నాను సార్. ఆయన అదొక నేపథ్యం. నేను జాబ్లో ఉన్నప్పుడు ఆయన నేను ఇట్లా బిజినెస్ MBA చేశాడు సార్. బిజినెస్ చేస్తానంటే నేను వారించాను, మనం ఇది ఉద్యోగస్తుల ఫ్యామిలీ, ఇట్లా బిజినెస్ చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం, కష్టమవుతుంది అని అంటే నేను ఇన్స్టిట్యూషన్స్తో పట్టుకుంటాను, బ్యాంక్ లోన్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకుంటాను, మీరు ఓకే చెప్తే నా ప్రయత్నం నేను చేస్తాను, సక్సెస్ అయితే సరే, సక్సెస్ కాకపోతే ఏం చేద్దామో చూద్దాం. లక్కీలీ సక్సెస్ అయ్యాడు. ఓకే. స్కోప్ పెరిగే కొంది నేను రిజైన్ చేసి నేను జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే సార్. రాదే. ఓకే సార్. ఫైనాన్షియల్ అకౌంట్స్ చూడటానికి జాబ్ జాయిన్ అయ్యాను. జాబ్ జాయిన్ అయితే ఇక అక్కడ నుంచి అంటే మీరు రిజైన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషన్ రిజైన్ చేసి కొడుకు రాధయ్య దగ్గరే మీరు అకౌంట్స్ విభాగంలో జాయిన్ ఒక డైరెక్టర్గా జాయిన్ అయ్యి శాలరీ తీసుకున్నామండి. ఆయన అదే చెప్పాడు, మీరు అక్కడ తీసుకునే కంటే రెట్టింపు శాలరీ తీసుకున్నారు. నేను ఎలాగో ఎవరినో CA అని పెట్టుకో. మీ పెట్టుబడి ఏం లేదు దాంట్లో? నా పెట్టుబడి మీ పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఈ వచ్చిన శాలరీస్ వాటిల్లో పెట్టుబడిగా మార్చుకున్నాం, నాకు ఖర్చు ఏమి ఉండదు కాబట్టి. ఓకే సార్. సో దాంతో వచ్చాం. ఈ 2023 డిసెంబరు 2024 జనవరిలో వచ్చినప్పుడు ఇది ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు ట్రై చేయకూడదు, మీరు అన్ని ఎవరన్నారు అన్నమాట? రాదే అన్నారు. ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన అది? అంటే మేము సోషల్ సర్వీస్ చేయటం నాకు అలవాటు. ఓకే. ఉద్యోగంలో వచ్చినప్పటి నుంచి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిలాసఫీ తోటి పే బ్యాక్ టు సొసైటీ అనేది పబ్లిసిటీ లేకుండా చేస్తూ ఉండేవాడిని. ఓకే. మీరు ఇంతమంది ప్రజలకు చేస్తున్నారు, ఇన్ని విలేజెస్ కావాలి, మండల్ లెవెల్కి వెళ్ళాము, డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం, పిల్లల్ని చదివించడం, జాబ్స్ ఇప్పించడం, స్కిల్స్ ఇప్పించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇది ఏదైతే లార్జ్ స్కేల్లో చేయొచ్చు కదా మీరు అంటే, అదే మనకి అనవసరం, ఇది ఎక్స్పెన్సివ్ అని అంటే, లేదు మనం విల్ ట్రై అని రాదే ట్రై చేస్తే సరే చూద్దాంలని ఒక ట్రై వేసి అందరిలాగా వెళ్ళి మీడియేటర్లను తీసుకొని కూడా ఏం లేదు, మేమిద్దరం వెళ్ళిపోయి చంద్రబాబు గారిని ఉద్యోగం అడిగినట్టు అడిగారు, నేను ఎంపీగా వస్తాను మీరు ఇస్తారని. అంతే, ఇంకా బయోడేటా ఇచ్చారు. అంతే, బయోడేటా ఇచ్చి. మీరు అడిగింది బాపట్ల కదా? బాపట్ల అడిగింది. మరి ఎందుకు? అప్పుడు బాపట్ల ఆయన సబ్ కాస్ట్ విషయం ఏదో తేడా వచ్చింది. ఓకే. అంతకుముందు మలయాద్రి గారని చేసేవారు, అవును, ఆయన ఓడిపోతున్నారు. వైసీపీ నుంచి సురేష్ అని ఒక అవును, ఆయన గెలుస్తున్నాడు. సో ఈ సబ్ కాస్ట్ మారుద్దామని నన్ను అక్కడ నుంచి అని చెప్పి కన్విన్స్ చేశారు. మేము స్టేజ్లో వద్దనుకున్నాం, కానీ సార్ లేదు బాగుంటుందండి, ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఒక ప్రయోగమే చేశారు మీ మీద. చెప్పాలంటే రాజకీయ అనుభవం లేదు, రాజకీయ నాయకుడు కాదు, బాపట్ల కాదని మిమ్మల్ని చిత్తూరు పంపించడం అనేది ఒక పెద్ద ప్రయోగమే. అది శివప్రసాద్ గారు చేశారు అంతకుముందు, టీడీపీ నుంచి చాలాసార్లు. నారమల్లి శివప్రసాద్ గారు ఎక్కువ కాలం పనిచేసిన. నమ్మి అసలు ఈవిడెవడు డైరెక్టర్ అంటే మామూలుగా అయితే పాలిటిక్స్ ఎవరెవరో ఉంటాయి, ఏ బ్యాక్గ్రౌండ్ ఆయన అన్నారు సీఎం గారు. అప్పుడు చంద్రబాబు గారు, మీకు అర్థమవుతుంది, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు ఎవరి ద్వారా రాలేదు, ఏదో డైరెక్ట్గా అసలు నేను మీకు తెలిసినట్టే వచ్చి ఎంపీ సీట్ కావాలని అడుగుతున్నారు, సో మీలాంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ, కాబట్టి మీరు అక్కడ రండి గెలుస్తారు అన్నాడు. ఆయన ఇచ్చిన భరోసాతో వెళ్ళారు పూర్తిగా, ఆయన ఇచ్చిన భరోసా. మరి ఏం నేర్చుకున్నారు సార్ రాజకీయాలకు వచ్చిన వెంటనే? బ్యూరోక్రాట్గా పనిచేసినంత కాలం చూసిన రోజులు వేరు. రాజకీయం గురించి నేను వరి అవ్వట్లేదండి అసలు. రాజకీయం అనే పదం అసలు అది నాకు సూట్ అవ్వదు. నేను వచ్చాను కాబట్టి దాని నిర్వచనం ఏంటి అని తెలుసుకోవాలి మీరు. రాజకీయం అంటే ఏంటని అసలు నేను డెఫినేషన్ జోలికి కూడా పోదలుచు, నా నిర్వచనం కూడా వద్దు. నేను వచ్చాను, నా పాత్ర ఏంటి, నేను ఏ వర్గం నుంచి వచ్చాను, ఈ వర్గాలకి జరగాల్సినంత జరుగుతుందా లేదా, నేను అక్కడ ఏమైనా చేయగలనా నేషనల్ మొత్తానికి అంటే ఖచ్చితంగా చేయగలుగుతున్నాను, అది మాత్రం చెప్పగలను. ఎందుకంటే ప్రతి పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంటు, ప్రతి బ్యాంకు మాకు సమన్ చేసే అధికారం ఉంది అక్కడ ఆ మీటింగ్లో. వాళ్ళని ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ఈ కమిషనరేట్స్ మీద మాకు ఆ కమిటీలో అధికారం ఉంది కాబట్టి పిలిచినప్పుడల్లా ఏమేం చేస్తున్నారు మీరు డేటా తీసుకోవడంలో నేను సక్సెస్ అయిపోయి అంత డేటా తీసుకొని ఎవరన్నా చేయకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంకు ఎండీని, చైర్మన్ అందరిని పిలిచామనుకోండి, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్స్ ఇవ్వాలి ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్. దీన్ని మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు,
డేటా ఇవ్వండి అని చెప్పి తీసుకొని దాన్ని డేటా సరిగ్గా లేకపోతే ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే వి విల్ రిపోర్ట్ ఇట్ అని నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ చేయకపోతే స్పీకర్కును పిఎం గారికి రిపోర్ట్ చేస్తాం. సో కాబట్టి వాళ్ళు వెంటనే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి ఇంప్లిమెంట్ చేయడం, అది నేషనల్ వైడ్గా ఇంప్లిమెంట్ అయితే ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది లార్జ్ స్కేల్ అవుతుంది. అలాగే అట్రాసిటీస్, కేసెస్ ఇన్ అట్రాసిటీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సే డీజీపీ కర్ణాటక లేకపోతే డీజీపీ ఇంకొక స్టేట్ని పిలిచామనుకో, అన్నీ చెప్తున్నారు అట్రాసిటీస్ కేసులో మీరు ఎన్ని చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ పర్సెంట్ ఆఫ్ కన్విక్షన్ అని మనం అడిగామనుకోండి, తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, 4% 3%. దెన్ వై, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు ఇంత తక్కువ వస్తుంది అంటే మీరు మీ ఛార్జ్ షీట్లోనూ మీ ఎఫ్ఐఆర్లో లోపం ఉందా, సమర్థవంతంగా చేయలేకపోతున్నారా, లేకపోతే ఎందుకు అవుతున్నాయి, నెక్స్ట్ టైం మాకు వీ వాంట్ దిస్ టు బి 25 to 30% అని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అంటే వాళ్ళందరికీ అన్యాయం చేయగలుగుతాం. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడానికైతే మేము ప్రయత్నం. ఇట్లాంటి చాలా అర్థం కాని విషయాలు వాళ్ళకి చెప్పి అర్థం చేసేటట్టు చెప్పి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం, ఇది ప్రభుత్వం యొక్క లాలో కానీ లేకపోతే పాలసీ విధానంలో లోపం కాదు, దీన్ని ఆచరణ చేయడంలో లోపం ఉంది. ఈ ఆచరణ చేయించడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యామని చెప్పి నేను గట్టిగా చెప్పాను. సార్ ఫైనల్ ఒక ప్రశ్నతో ముగిస్తాను సార్. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పలు చోట్ల ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అంటే ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు అగ్నికీలలో చిక్కుకొని బూడిదైపోతున్నాయి అనమాట. చాలామంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. ఒక్కసారి ఇదే 15 మంది 20 మంది ఇలా మృత్యువాత పడుతున్నారు కదా. దీనికంత కారణం ఒకటే, దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ గారు తీసుకువచ్చిన స్కీమ్. ఎక్కడైనా బస్సు కొనుక్కోవచ్చు, ఎక్కడైనా పర్మిట్ తీసుకోవచ్చు పెట్టడంతో మన ప్రాంతంలో గతంలో ఏసీ స్లీపర్ బస్సులు లేవు. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత స్లీపర్ బస్సులు పెరిగిపోయి నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్, ఇక ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి బస్సులు దిగుమతి చేసుకుని పర్మిట్ల కోసం వెళ్ళరు. ఇక్కడ నుంచే మొత్తం లాలూచి అనమాట, లాబింగ్ చేసుకుంటూ దళారుల ద్వారా ఇవన్నీ కూడా డొక్కు బస్సులు నడుపుతూ కూడా ప్రమాదాలకు కేంద్రంగా మారిపోతున్నారు. తద్వారా ప్రజలు నష్టపోతున్నారు, ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీనిపైన మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎందుకు కేంద్రంలో మాట్లాడలేకపోతున్నారు ఈ విధానంలో మార్పు తీసుకురావాలనేసి? మీ ఉద్దేశంలో ఈ స్కీమ్ లోపమంటారా? పర్యాటకాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా దేశంలో ఎక్కడైనా కూడా ఆ పాలసీలో కానీ ఆ స్కీమ్లో కానీ లోపం లేదు. అంటే ఇప్పుడు మహిళా బిల్లులో ఎలాంటి అమెండ్మెంట్ సవరణ చేయడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారో సవరణ పెడుతూ మీరు అలాంటి సవరణ దీంట్లో తీసుకురావచ్చు కదా ఏదన్నా. ఇప్పుడు ఇది నాకు కనపడుతుంది ఆచరణలో ప్రాబ్లం. ఇప్పుడు అన్ని ఎలిజిబిలిటీస్ ఉంది, అన్నీ సరిగా ఉన్న బస్సుకి ఇవ్వాల్సిన పర్మిట్, లోపాలు ఉన్న పర్మిట్కి బస్సుకి పర్మిట్ ఇచ్చింది అధికారి లోపం. ఓకే, అధికారులు నడిపించాల్సింది బ్యూరోక్రాటే కాదంటారా? అది బాధ్యత మన మీద ఉంది, ఆ సీనియర్ సెక్రటరీస్ మీద ఉంది, ఎంపీస్ మీద కూడా ఉంది. మేము దానికి ఆ టాప్ లెవెల్లో టేకప్ చేస్తున్నాం. బాబు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరు, ఏంటి మీరు మీకున్న కంట్రోల్స్ ఏంటి, ఈ డిపార్ట్మెంట్ మీద ఇచ్చిన పర్మిట్స్ మీద మీకున్న కంట్రోల్స్ ఏంటని అడుగుతున్నాం. సో అడుగుకొని దాన్ని స్ట్రిక్ట్ చేస్తున్నాం. సో ఆ కన్సర్న్ మా మినిస్టర్, స్టేట్ మినిస్టర్ చేస్తాడు. మేము ఆ మినిస్టర్ గారిని అడిగి రిక్వెస్ట్, ఎంపీస్ అంతా రిక్వెస్ట్ మోడే. తర్వాత సెక్రటరీస్ మీద మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇది జరగకుండా చూడాలంటే మీరు ఎక్కడ లోపం ఉందో దాన్ని రిపోర్ట్ చేయాలి, రూట్ కాజ్ కనుక్కోవాలి, తప్పు ఎక్కడ జరుగుతుంది దాన్ని నివారించాలని చెప్పి. కరెక్ట్ సార్, అందరూ దీన్ని ఫాలో అయితే బాగుంటుంది సార్. రాష్ట్రంలో ప్రతి చోట కూడా అంటే రాయలసీమ నుంచి ముఖ్యంగా జనసేన నుంచి ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. కానీ ఇక్కడైతే ఇబ్బందులు అయితే జరుగుతాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. అంటే సఖ్యత లేదు ఒకరి మీద ఒకరు, అంటే టీడీపీ వాళ్ళు మాకు సహకరించడం లేదని. ఒకరు అరావు శ్రీధర్ అక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆడ ఆధిపత్యం చెలాయించేదంతా కూడా ముక్కా రూపానందరెడ్డి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు అరవ శ్రీధర్ ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా ముక్కా రూపానందరెడ్డి కారణమని మరో వర్గం ఆరోపిస్తుంది. అంతకు ఒక ఉన్నత విద్యావంతుడైన భాస్కర్ను తప్పించి, భాస్కర్ అయితే నా చొప్పు చేతల్లో ఉండడు, అరవ శ్రీధర్ అయితేనే నా చొప్పు చేతల్లో ఉంటాడని కోరి అరవ శ్రీధర్కి సంబంధం లేకపోయినా పార్టీతో అతను తీసుకొచ్చి టికెట్ ఇప్పించి గెలిపించుకొని అరవ శ్రీధర్ని ఇంటి మనిషిగా కట్టేసుకున్నాడు అనేది బయట ఆరోపణ. మీరు ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. అసలు ఈ పరిస్థితుల్లో మీ పార్లమెంటులో జనసేన బీజేపీ వాళ్ళని ఎలా మీరు సమన్వయం చేసుకుంటున్నారు? జనసేన బీజేపీని ఎంపీ వరకు బ్రహ్మాండంగా సమన్వయం చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు జగదీష్ చౌదరి వీళ్ళంతా పరిచయమే ఉంటారు, జనసేన నుంచి కూడా అంతా ఉన్నారు.
మా పరిధిలో ఇవ్వాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయి, ఏవైతే వర్క్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఓకే సార్. వాళ్ళ సమన్వయం అయితే బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ విషయం వచ్చింది కాబట్టి అది ఒక్కటే కాదు, రాష్ట్రం కాదు దేశం మొత్తంలో కూడా ఇవన్నీ నేను మాట్లాడచ్చో లేదు, ఎమ్మెల్యే గారు ఎంపీ దగ్గర నుంచి కింద పంచాయతీ ప్రెసిడెంట్ దాకా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఫేట్ ఏంటి, రాత ఎట్లా ఉంది, పంచాయతీ ప్రెసిడెంట్ దాకా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకున్న వీక్నెస్, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ లేకపోవడం. ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవడం. బికాజ్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈ పోస్టులో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు కాబట్టి దాని పెత్తనం అంతా వేరే వాళ్ళే. ఇట్స్ ట్రూ సార్, కరెక్ట్. ట్రూ. మరి దాన్ని సరిచేయాలంటే అధిష్టానాలు సరిచేయాలి, లేదా వీళ్ళే బలం అవ్వాలి, ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ లేకుండా పక్కన నీ పెత్తనం ఏంటి అని అడిగాడు అనుకోండి, నెక్స్ట్ ఆయన ఉండడు ఆడ, కరెక్ట్, ఇంకొక వీక్ ఉంటాడు. కరెక్ట్. వీళ్ళే స్ట్రెంగ్త్ తెచ్చుకొని, వీళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి పైనుంచి అధిష్టానం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకొక రీజనల్ పార్టీ కానీ వీళ్ళందరినీ ఆర్థికంగా రీజనల్ పార్టీ అంటే మాది కూడా టీడీపీ కానీ అంటే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తే ఈ జాడ్యం నుంచి తప్పించుకోవచ్చు. మీరు ఏ లెవెల్లో వీళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు చెప్పండి నాకు, ఎక్కడన్నా ఎంపీ నుంచి కింద పంచాయతీ ప్రెసిడెంట్. ఇది చాలా ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకి కొట్టుకుపోతున్నారు. అందుకే కదా ఈ వర్గాలు పైకి రాలేకపోతున్నారు ఎక్కడ కూడా. కారణం ఏంటంటే ఇదే, రాజకీయంగా వీళ్ళ పరిస్థితి ఇదే. మరి మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు సార్, మీరు ఆ సమాజ వర్గమే కదా, నేను చాలా స్వేచ్ఛగా ఉన్నారు. నేను ఇండిపెండెంట్గా ఉన్నానంటే నేను కొద్ది గొప్ప ఆర్థికంగా గట్టిగా ఉన్నాను అన్నమాట. ఈ మాత్రం మాట్లాడగలను. నేను ఆర్థికంగా సొంతంగా నేనేదో సంపాదించి కాదు, సొంతంగా. చిత్తూరులో మీరు అడుగువచ్చు అసలు ఈయన పరిస్థితి ఏంటంటే, నేను ఇప్పటివరకు నేను పెట్టే ఖర్చు కూడా నేనే నా కంపెనీ నా శాలరీ నుంచే తీసుకుంటాను. నాకు ఎంపీ శాలరీ వస్తుంది, కంపెనీలో కన్సల్టెన్సీ వస్తుంది. సో కంపెనీలో నేను కన్సల్టెన్సీ కూడా ఉంటాను, ఎందుకంటే నా అడ్వైస్ ఉంటుంది కాబట్టి. సంవత్సరంలో 2 అడ్వైజులు చాలు సంపాదించుకోవడం ఉంటుంది. కానీ నేను బయట నుంచి తీసుకునే ప్రసక్తి కానీ ఉండదు. కాబట్టి ఆర్థికంగా కొద్ది గొప్ప ఉన్నాను, ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను, కొద్ది గొప్ప చదువుకున్నాను కాబట్టి విషయాలు అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్. వీళ్ళకి చదువు లేదు, ఆర్థికంగా బలంగా లేరు. ఈ రెండు లేని వాళ్ళు, ఆ రెండు బాగున్న వాళ్ళు ఎదిరించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటారు? పాసిబుల్ కావాలని కోరుకుంటాం సార్. ఫైనల్గా సార్ నిజాయితీగా మాట్లాడు కాబట్టి నిజాయితీగా ఒక ప్రశ్న కావాలి. ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా సార్ మీకు ఐఆర్ఎస్ నుంచి? మీరు ఐఆర్ఎస్ పెన్షన్ వస్తుంది, ఇక్కడ శాలరీ వస్తుంది, నాకు కన్సల్టెన్సీ వస్తుంది. ఓకే సార్. వీటన్నిటికీ నేను ట్యాక్స్ కడతాను, మొత్తం ట్యాక్స్ కడతాను. భవిష్యత్తులో ఒకవేళ ఎందుకులే అనుకుంటే ప్రభుత్వానికి కూడా అనుకుంటే ఎంపీగా మీరు ఎప్పుడు గెలవాలని కోరుకుంటారు, ఏవైనా ఒకవేళ డిఫీట్ అయితే ఎప్పుడైనా భవిష్యత్తులో ఎంపీ పెన్షన్ వస్తుంది సార్? వస్తుంది. ఈ పెన్షన్ ఆ పెన్షన్ రెండు తీసుకుంటా సార్, ఒకటేమైనా కట్ చేసుకుంటారా? రెండు తీసుకుంటాను. నాకు రెండు తీసుకుంటారు సార్. నేను అక్కడ సర్వీస్ ఇచ్చాను, ఇక్కడ సర్వీస్ ఇచ్చాను, రెండు తీసుకుంటాను. పెన్షన్ తీసుకోవడం స్వచ్ఛందంగా ఒక పెన్షన్ ఏమైనా వదులుకునే అవకాశం ఉందా? ఎందుకు అంత వాలంటరీగా ఎందుకు వదులుకో? దేశం మొత్తం ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది సార్. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీగా పనిచేసి ఎంపీ పెన్షన్ వస్తుంది, 2 పెన్షన్లు వస్తున్నాయి. ఎందుకు 2 పెన్షన్ల విధానము అనేది ఒక యుద్ధం కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు మన ప్రజలు అంటారు, ఈ ప్రజలు బోల్డ్ అని అంటారు. నేను ఒక ఫ్యాక్ట్ చెప్పనా, నేను కూడా చదివాను ఎక్కడో, ఒక అతను యూట్యూబ్లోనూ ఎక్కడో మాట్లాడుతున్నాను, లిస్ట్ ఇచ్చాడు. ఎంపీకి కన్సెషన్ అవసరమా, లేకపోతే ఆయనకి క్యాంటీన్లో సబ్సిడీ అవసరమా, ఈయనకి ఇది జీతం అవసరమా అని మన నాకు లెక్కలంతా చేస్తున్నారు. ఎంపీ రిప్రజెంట్ చేసే ప్రజలు ఎంతమంది అండి? దగ్గర 17 నుంచి 20 లక్షల మంది ఉంటారు. అది రిప్రజెంట్ చేసే ప్రజలు కాదు, ఓటర్స్. రిప్రజెంట్ చేసే ప్రజలు 35 లక్షలు ఉంటారు, 35-40 ఉంటారు, ఓటర్స్ మాత్రమే. ఇంత చేస్తున్నప్పుడు అక్కడ నేను చేసే నిర్ణయానికి వాల్యూ ఎంత అండి? నా నిర్ణయానికి ఒక్క నిర్ణయం నేను చేస్తే కొన్ని కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ జరుగుతుంది, కొన్ని కోట్ల మంది ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆర్థికంగా కానీ, పొలిటికల్ డెసిషన్ కానీ, ఎడ్యుకేషనల్ డెసిషన్ కానీ ఒక్క నిర్ణయం ఒక ఎంపీ చేస్తే జరుగుతుంది. ఆ ఎంపీ ఆ నిర్ణయం తీసుకోకపోతే లోపభూయిష్టమైన విధానం బయటకు వస్తుంది. అట్లాంటి ఎంపీ వాల్యూకి నన్ను అడిగితే అతను ఇండిపెండెంట్గా కరప్టెడ్గా కాకుండా ఉండడానికి ఆయనకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఈ వాటి గురించి అర్థం తెలుసుకోకుండా అంత వాల్యూ ఉన్న వాళ్ళకి ఆయన క్వార్టర్ ఇంటికి అంటాడు. ఎక్కడ ఉంటాడండి? ఈ మాట్లాడే వాళ్ళంతా ఎవరంటే
వీడు 60 ఏళ్ళలో లేకపోతే 50 ఏళ్ళలో బ్రహ్మాండంగా సౌఖ్యంగా ఉండి సమాజం గురించి ఇంత కూడా తెలియనివాడు ఇవన్నీ మాట్లాడుతాడు. ఓకే సార్. ద వ్యాలీ 543 మంది ఎంపీలు 143 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల యొక్క జీవితాన్ని నిర్ణయిస్తున్నాడండి. ఓకే. సరే ఎంతమంది పాల్గొనరు అది పక్కన పెడితే అసలు ఇమాజిన్ చేయండి ఎంత భారతదేశం యొక్క బాధ్యత ఎంత ఉంటుంది ఒక ఎంపీ మీద. లేకపోతే యుద్ధం చేసేది కానీ కొన్ని ఆర్థికమైన నిర్ణయాలు లోక్సభ తీసుకోవాల్సిందే. యుద్ధం చేసినా లేకపోతే పోలీసు వ్యవస్థ చేసినా ఏదైనా లోక్సభ దాటి ఎవరైనా ఒక నిర్ణయం తీసుకోగలరా? కరెక్ట్ సార్. ఈ దేశంలో చట్టాలు తయారది అక్కడే. మరి అట్లాంటి ప్రాముఖ్యమైన ఎంపీకి వీడికి సబ్సిడీ ఎందుకు, వీనికి ట్రైన్ టికెట్ ఎందుకు, ఇవన్నీ నమ్ముతారా మీరు? నేను చూసి వీళ్ళకి అవగాహన లేని మనుషులు మాట్లాడుతున్నారని చెప్పి నేను అనుకుంటాను. యాక్చువల్గా అతను ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. ఓకే సార్. సో దట్ ఏంటంటే ఇండిపెండెంట్గా ఆలోచిస్తాడు, ఈ కరప్షన్లో ఇండల్జ్ అవ్వడు, ఇండిపెండెంట్గా ఆలోచిస్తే ఈ దేశానికి ఏం కావాలి అని చెప్పి ఆలోచిస్తాడు. మీకు ప్లాటానిక్ సొసైటీ ఉంది కదా సార్, మీకు ఐడియా ఉందా? గ్రీక్ ఫిలాసఫీలో ప్లేటో అని ఒక అతను. సార్ తెలుసు సార్. ఆ ప్లేటో థియరీ ఏంటంటే ఆయన ఫస్ట్ నిర్ణయించిన తర్వాతే అరిస్టాటిల్ వీళ్ళందరూ వచ్చారు, హాబ్స్ వీళ్ళంతా వచ్చారు. ఆ ప్లేటో ఏం చేస్తారంటే దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఒక సపరేట్ గ్రూప్ ఉండాలి, వాళ్ళకి స్వార్థం వచ్చే ఏ పని కూడా ఉండకూడదు. ఆయన అసలు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి ఆయన పెళ్లి కూడా చేసుకోకూడదు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే స్వార్థం వస్తుంది అని ఒక ఐడియాలజీ చేశాడు. మనం అంత లెవెల్ లేకపోయినా లోక్సభ పార్లమెంట్ ఉన్నది, పాలసీ విధానం చేస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన గౌరవం, వాళ్ళకు కావాల్సిన ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ ఇచ్చినట్టయితే ఇట్లాంటి దరిద్ర పనులు చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. భవిష్యత్తులో మరికొన్ని చక్కటి విషయాల కోసం మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.